119వ కీర్తనకి వెళ్దామండి. 89వ వచనం చదువుకుందాం. యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉంది. దాని అర్థం ఏంటి? వాట్ డస్ ఇట్ మీన్? ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, ఫర్ ఎవర్ ఓ లార్డ్ దై వర్డ్ ఈజ్ సెటిల్డ్ ఇన్ హెవెన్. ఫర్ ఎవర్ దై వర్డ్ ఈజ్ సెటిల్డ్ ఇన్ హెవెన్. అవును, అక్కడ వాక్యము సెటిల్ అయితే మనకేంటి లాభం? అక్కడ వాక్యము నిలకడగా ఉంటే ఇక్కడ మనకేంటి లాభం? అంటే మనము ఈ భూమి మీద జీవిస్తున్నప్పటికీ కూడా మన స్థానము ఎప్పుడైతే ఒక విశ్వాసి కొత్తగా జన్మిస్తాడో, ఈ విశ్వాసి ఎక్కడి నుంచి పుట్టినవాడు అవుతాడు? పరలోకం నుంచి పుట్టినవాడు అవుతాడు అనమాట. ఒకసారి యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఈ భూమి మీద నువ్వు జీవిస్తున్నప్పటికీ కూడా మరి పరలోక రాజ్యము నుంచి నీవు కొత్తగా జన్మించినట్టు అధికారం పొందుకుంటాం. మరి ఎప్పుడైతే యేసుని నమ్ముతామో మనము పరలోక రాజ్య పౌరసత్వం మనకు లభిస్తుంది. కాబట్టి మరి మనము కొత్తగా జన్మించిన వాళ్ళతో మనం సాధారణంగా ఏమంటాము? మారు మనసు పొందారా, రక్షింపబడ్డారా, దేవుడిని తెలుసుకున్నారా, ఇలాంటివన్నీ మనం అడుగుతూ ఉంటాం. అంటే ఎవరైనా విశ్వాసంలో లోతుగా ఉన్నట్లయితే వారి విశ్వాస కాదా అని తెలుసుకోవడం కోసం ఈ ప్రశ్నలు అడుగుతూ ఉంటాం. అయితే నిత్యము ఆయన వాక్యం అక్కడ నిలకడగా ఉంది. ఎప్పుడైతే విశ్వాసి ఇక్కడ కొత్తగా జన్మించి మరి పరలోక రాజ్యం నుంచి మరి పౌరసత్వం పొందుకుంటాడో, ఈ భూమి మీద ఉన్నప్పటికీ మరి అతనికి ఆ సమయంలో అతని జీవితము ఎలాగ ఉన్నా, ఎంత దారుణంగా ఉన్నా, ఎంత దరిద్రములో ఉన్నా, ఎంత పాపములో ఉన్నా, ఎంత రోగాల్లో ఉన్నా, ఎంత భయంకరమైనటువంటి జీవితం వారు జీవిస్తున్నా ఏం జరుగుతుందంటే అప్పుడు దేవుడు ఈ విశ్వాసకి బోధిస్తాడు అనమాట. ఇదిగో నీవు ఇప్పుడు ఈ భూమి మీద ఈ వాక్యానుసారంగా నువ్వు జీవించాలా అంటాడు. అంటే ఆ వాక్యానుసారం అంటే ఇప్పుడు ఆ వాక్యములు ఏమనుంది? ఆయన దెబ్బల వలన మనకి ఏమొస్తుందంట? స్వస్థత. అవునా? ఆయన సిలువ మీద మన కోసం ఏమయ్యాడంట? అవునా? మన దరిద్రతను తీసివేసి మరి ఆయన దరిద్రుడయ్యాడు. అంటే ఆయన ధనం మనకు వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఏమేమైతే మనకి ఈ భూమి మీద అసలు ఏది తక్కువ ఏది ఎక్కువ అని తెలుసుకోవాలంటే అది ఆయన వాక్యాన్ని మనము చూసుకోవాలి. అయితే మనోళ్ళు సాధారణంగా ఏదన్నా జరిగినా, ఏమన్నా సడన్గా ఏదైనా ఒక ఇబ్బంది కలిగినా, ఒక కష్టం వచ్చినా, లేకపోతే తను ఉన్న జీవితాన్ని అలాగే జీవిస్తూ అది దేవుని చిత్తము అనుకుంటారు. అవునా? ఈ వాక్యం ఇక్కడ చదువుతున్నారు కరెక్టే, కానీ ఏది జరిగినా ఏమనుకుంటారు? అది దేవుని యొక్క చిత్తమే అనుకుంటారు. వాట్ ఎవర్ హ్యాపన్స్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్. ఏం జరిగినా ఇంకా అది దేవుని చిత్తమే, అది మంచి కొరకే అనుకుంటూ ఉంటారు. కరెక్టే. దేవుడు కొన్ని అపవాది చేసేటువంటి వాటిని దేవుడు వాడుకుంటాడు. గాడ్ యూజెస్ వాట్ ద డెవిల్ ప్లాన్స్. అపవాది నీ కొరకు నాశనానికి ఏదైనా తెస్తే దేవుడు దాని ద్వారా మరి నాశనం రానివ్వకుండా నీకు ఇంకా మేలు జరిగేటట్టు కూడా చేయగల దేవుడు. అది దేవుని యొక్క సామర్థ్యము, అది దేవుని యొక్క కృప. కానీ ఈ వాక్యాన్ని మనం అది దేవుని చిత్తమని అనుకోవడానికి, ఇప్పుడు సపోజ్ మీకు ఎవరికైనా ఏదన్నా ఒక వ్యాధి ఉంది, ఉదాహరణకి లెట్స్ సే బ్లడ్ ప్రెషర్ ఉందనుకున్నాం. నీవెంత ప్రార్థన చేస్తున్నా అది తగ్గట్లే, పెరుగుతూనే ఉంది. ఎన్ని చెయ్యి, అప్పుడు ఏమనుకుంటావు నువ్వు? ఈ దేవుని చిత్తమే అనుకొని ఇక నన్ను స్వస్థపరచడం దేవుని చిత్తం కాదేమో. నీవెంత కష్టపడినా అప్పులు పోవట్లేదు, కష్టాలు పోవట్లేదు, ఎప్పుడు ఏదో ఒక ఇబ్బందిలో ఉంటున్నావు. ఇంకా ఇది దేవుని చిత్తమేమో, నేను అధికముగా హెచ్చించకుండా ఆయన నాకు ఒక ముళ్ళు పెట్టాడేమో అనుకొని మనం అలా జీవిస్తూ ఉంటాం. అలాంటప్పుడు ఈ వాక్యం ఏం చెప్తుందంటే, నీ స్వస్థత పరలోకములో ఎలా ఉందంట? నిలకడగా ఉందంట. ఈ భూమి మీద తేడాగా ఉన్నా సరే పక్కనతో చెప్పండి, పరలోకములో నీ జీవితం నిలకడగా ఉందని చెప్పండి. ఇది రోగాలకే కాదు, అనేక సార్లు మనము ఇక మనుషులు పడిపోయి లెగాలనుకుంటూ ఉంటాం. అవునా?
ఇక నా జీవితం ఇంతే అనుకోవసరంలే. మరి నువ్వు యవనుడవైనా మరి నూతనమైన మనిషి అయినా పరలోకంలో నీ ఆత్మీయ స్థితి నిలకడగా ఉందా, లేక నువ్వు లేచి పడిపోతున్నావా? నిలకడగా ఉంది. ఎప్పుడైతే ఈ విషయము నువ్వు తెలుసుకుంటావో అక్కడ నిలకడగా ఉంది. కాబట్టి ఇక్కడ కూడా ఈ వాక్యాన్ని నీవు గట్టిగా పట్టుకొని నిలకడగా ఉండొచ్చు అనేది దాని అర్థము. అంటే ఇక్కడ ఎంతకాలం నుంచి ఆ రోగం నేను ఇబ్బంది పెడుతున్నా, ఎంతకాలం కష్టంగా ఉన్నా, నీవు ఇంక ఇది ఇంతే అని అనకుండా నా ఆరోగ్యము నిలకడగా ఉంది అని నీవు నమ్మినట్లయితే అక్కడ ఆరోగ్యం నీకు లభిస్తుంది, అక్కడ సమృద్ధి నీకు లభిస్తుంది. అనేక సార్లు అపవాది మన జీవితంలో ఇలాగే అన్నాడు, అనుమానం, డౌట్ డౌట్ డౌట్. మనం అనేక సార్లు, ఎందుకంటే అనేక మందిని చూస్తూ ఉంటాం, వాళ్ళ జీవితాల్లో అంత త్వరగా వాళ్ళు క్రైస్తవులే, భక్తులే, మంచివారే, కానీ వారిలో కొన్ని ఆశీర్వాదాలు వారికి రావు. ఉదాహరణకి కొంతమందికి అద్భుతాలు జరగవు, కొంతమందికి స్వస్థతలు జరగవు, కొంతమందికి ఐశ్వర్యం రాదు, కొంతమందికి పెళ్ళి అవ్వదు, కొంతమందికి పిల్లలు పుట్టరు, కొంతమందికి సొంత ఇల్లు ఉండదు. మనం చూసి ఇవన్నీ కూడా దేవుడు వాళ్ళకి ఇవ్వలేదు, ఆయన చిత్తం కాదేమో అనుకుంటూ ఉంటాం. అనుకొని మనకంట ఆత్మీయంగా బలంగా ఉన్న వాళ్ళని చూసి, వాళ్ళ బలహీనతలను చూసి వాళ్ళు ఇంతేనేమో అనుకుంటాం. మనకి కూడా వాళ్ళే అలా ఉన్నారు, మన జీవితం ఎలా ఉంటుందని మనము బలహీనపడిపోతూ ఉంటాం. అలాంటప్పుడు అందుకే అంటాడు, ఎప్పుడూ కూడా ఒక విశ్వాసి ఇంకో విశ్వాసంతో కరెక్టే పోల్చుకోవచ్చు, ఇంకో విశ్వాసంతో పోల్చుకోవచ్చు, కానీ నీవు ఇంకో విశ్వాసంతో ఎప్పుడు పోల్చుకోవాలంటే అది వాక్యానుసారంగానే ఉంటే పోల్చుకోవాలి. ఎలా పోల్చుకోవాలా? వాక్యానుసారంగా ఉంటేనే మాత్రము దాన్ని నువ్వు పోల్చుకోవాలి, లేకపోతే అది నీ ఉపయోగానికి కాదు, హాని కొరకు. ఇట్ ఈస్ ఫర్ యువర్ ట్రబుల్, ఇట్ ఈస్ నాట్ ఎ బ్లెస్సింగ్ ఫర్ యూ. అందుకనే దావీదు అంటాడు, నా పక్కన 10,000 మంది పడినా, ఇటు పక్కన 1000 మంది పడినా అపాయము నా వద్దకు. మరి ఏ ఉద్దేశంతో అని ఉంటాడు దావీదు అలాగా? వాయ్? మనం పొద్దున్న లేచి టీవీ చూస్తాం. టీవీ ఒకసారి నాకు ఎవరు SMS పంపించారు, SMS కాదు, ఈ మధ్య వాట్సాప్ వచ్చింది కదా, అందులో పంపించారు. అందులో ఏమని రాశాడంటే, అది న్యూస్లో అనుకుంటాను అనమాట, పాలల్లో ఏదో నీళ్ళలో యూరియా వేసి అదేసి ఇదేసి పాలు తయారు చేస్తున్నారు. అవునా? దాన్ని తోడు పెట్టుకోవచ్చు అంట. తర్వాత అది అయిపోయింది, ఒక 3 నిమిషాల సంఘటన అనమాట. తర్వాత ఒక పుచ్చకాయ తీసుకున్నారు, అందులో ఒక ఎర్రటి ఇంజెక్షన్ పోసారనమాట, అది ఎర్రగా ఉంది. తర్వాత ఒక చిన్న బీరకాయకి ఇంజెక్షన్ వేస్తే ఆ బీరకాయ పెద్దది అయిపోయింది. ఆ తర్వాత పంచదార, ఇంకోటి ఏదో పంచదార కలుపుతున్నారు, ఇలా అన్నట్లు కలుపుతున్నారు. కాబట్టి ఈ భూమి మీద మనం తినేదంతా మనం నాశనానికి మనకి జరుగుతుంది, మనకందరికీ క్యాన్సర్లు వస్తాయి, మనం చచ్చిపోతున్న టైప్లో చెప్తున్నాడు. ఎవరైనా చూసారా ఈ న్యూస్? సంబడి, యూ విల్ సీ దిస్ న్యూస్ ఫేర్లీ. దెన్ అది సాధారణంగా దట్ బ్రింగ్స్ యూ ఫియర్. కొంతమంది గాల్లో వైరస్ ఉంది అంటారు, అవునా? గాల్లో వైరస్ ఉంది, అవునా? ఫియర్ అంటే చూడండి, ఒక్క సంఘటన ఒక విశ్వాసిని ఎలా మార్చేస్తుందో. వన్ సిచ్యువేషన్, సపోజ్ ఒక విశ్వాసకి రాకూడదు, క్యాన్సర్ వచ్చింది అనుకుందాం. ఫస్ట్ న్యూస్ ఆ విశ్వాసకి, ఇంకొక విశ్వాసకి అదే క్యాన్సర్ చనిపోయాడు. పోనీ ఈ విశ్వాసకి అప్పుడు దాకా ప్రార్థన ఉంది, విశ్వాసం ఉంది, ఒక ప్రవచనం వచ్చింది, అరే బాబు నువ్వు బతుకుతావని దేవుడు చెప్పాడు. కానీ అతనికి హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత పక్క బెడ్లో ఇంకొక విశ్వాసం ప్రార్థన చేసుకుంటున్నాడు, 2 రోజులు, 3 రోజులు చచ్చిపోయాడు. వాళ్ళ బంధువులు అన్నారు, ఎంత ప్రార్థనా పరుడో అండి, ఎంత నీతిమంతుడో, ఇదే క్యాన్సర్ చచ్చిపోయాడు. ఈ వ్యక్తి ఏమో కొత్తగా మారుమనసు పొందాడు. ఈ వ్యక్తి పరిస్థితి ఏంటి? ఇప్పుడు బతుకుతాడో చచ్చిపోతాడని గ్యారంటీ ఉంటుందా? నేను చచ్చిపోతానని గ్యారంటీ పడిపోతాడు. సమ్ టైమ్స్ థింగ్స్ మూవ్ అస్. వి డోంట్ నో హౌ థింగ్స్ ట్రబుల్ అస్. అయితే మనం ఒకటి చూసుకోవాలా, ఎవరికేం జరుగుతున్నా కానీ, అవునా, ఈ వాక్యము దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఒక విశ్వాసకి ఇచ్చాడా లేదా? అవునా? ఎంతమంది అయితే కొత్తగా జన్మించారో వాళ్ళందరూ కూడా ఈ వాక్యాన్ని ఇష్టపడతారు. అవునా? ఎవ్రీ బిలీవర్, కొత్తగా జన్మించిన ప్రతి వ్యక్తి. ఎందుకంటే నువ్వు కొత్తగా జన్మిస్తే నీవు ఎక్కడి నుంచి పుట్టినవాడివి? పరలోకము నుంచి. ఇది భూమి నుంచి వచ్చిందా, పైనుంచి వచ్చిందా? అందరూ అంటారు ఇది కూడా ఒక ప్రింటెడ్ బుక్కే కదండి, ఎవరో రాసి ఉంటారు కదా. కాదు, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఫ్రమ్ హెవెన్. కొంతమంది పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత రాసినటువంటి పుస్తకం ఇది. దిస్ వాజ్ రిటన్ బై ఇన్స్పిరేషన్ ఆఫ్ ద హోలీ గోస్ట్ గివెన్ టు ద సైన్స్. కాబట్టి మనము ఇప్పుడు ఏం తీసుకోవాలంటే, పరలోకములో
యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము. ఇది దేవుడికి తెలీదా? తెలుసు. కానీ ఇక్కడ మరి కీర్తనలో ఎందుకు రాశారు? ఎందుకంటే మన పరిస్థితులు చూసుకున్నట్లయితే మన జీవితంలో అనేక సార్లు ఇది నెరవేరుతుందా, నెరవేరదా, ఇది నిజమా కాదా, నిజమైతే ఇంకా ఎందుకు తగ్గట్లేదు, ఎందుకు ఆశీర్వదించబట్టలేదు, ఎందుకు నా రోగం పోవట్లేదు, ఎందుకు నా అప్పులు పోవట్లేదు, ఎందుకు నా కష్టాలు తీరట్లేదు అని చెప్పి మనం అనేక సార్లు కదిలిపోతూ ఉంటాం. కరెక్టే, ఆదివారం వచ్చినప్పుడు ఈ గంటలో క్లైమాక్స్కి వచ్చినప్పటికి మీరు అందరికి నిలకడగా ఉంటారు, అవునా కదా? ఆఖరి ప్రార్థన అయ్యేటప్పటికి ఎంతమంది నిలకడగా ఉంటారు? అందరూ నిలకడగా ఉంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మొదటి వర్తమానం కొంచెం షేక్, రెండవ రోజు, మూడవ రోజు, ఐదవ రోజు వచ్చేటప్పటికి తుఫాన్లు ఎగురుతుంది, ఆకు ఇలా ఇలా ఎటుపడితే అటు కొట్టుకుపోయి జీవితం అంతా ఏదైపోయిందో అనుకుంటాం అనమాట. యూనో ద డెవిల్ డస్ దాట్, ద డెవిల్. అయితే ఈరోజు ఇచ్చే వర్తమానము నీకు వారం అంతా ఉపయోగపడాలి. ఎంతమంది వారం అంతా వాడతారు ఈరోజు వర్తమానం? పక్కన చెప్పండి, ఈరోజు మందు వారం అంతా తీసుకో అని చెప్పండి. Yes, you need to take this medicine all the week because, ఒక వారం, 2 వారాలు, the devil want to fluctuate us, the devil want to try us, trouble us. అయితే దేవుడికి తెలుసు. కానీ ఇక్కడ మరి ఎందుకు రాశాడంటే మానవుడు ఇలా కదిలిపోయే అవకాశం ఉంది కాబట్టి నీవు నమ్మింది పరలోకంలో ఎలా ఉందంట? నిలకడగా. కాబట్టి ఈరోజు నీ రోగం పెరుగుతున్నా, నీ అప్పులు ఇంకా పెరుగుతున్నా, నీ కష్టాలు పెరుగుతున్నా, నీ ఒకటే నమ్మాలి, నా సమృద్ధి, నా స్వస్థత, నా మేలు, నేను నమ్మింది పరలోకంలో ఎలా ఉంది? నిలకడగా ఉంది. నీవు 40 ఏళ్ళ నుంచి అద్దీంట్లో ఉంటున్నావు, 40 years. కానీ నీకు తెలుసా పరలోకంలో ఈ 40 ఏళ్ళ నుంచి నీవు సొంత ఇంట్లో ఉండాలని వాగ్దానం నిలకడగా ఉందా లేదా? నువ్వు నీ డబ్బులు చూసుకుంటున్నావు, నీ ఆర్థిక పరిస్థితి చూసుకొని, ఓకే నాకు ఇంతే వస్తుంది, ఇంతే ఖర్చులు, ఇంతే, నాకు నెలాఖరికి వచ్చేటప్పటికి నాకు ఇంకా మిగలడం కాదు కదా, ఒక 2000 అప్పు చేయాల్సి వస్తుంది నాకు, ఇక నేను ఇల్లు ఏం కొంటాను అని చెప్పి నువ్వు ఆ బాస్ని అయ్యా ఒక 2000 పెంచు, ఒక 2000 పెంచు, 2000 పెంచు అని అడుగుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, నాయన 2000 పెంచమని. కానీ పరలోక రాజ్యంలో నీ పేరు మీద ఒక ఇల్లు ఎలా ఉంది? నిలకడగా ఉంది. 40 ఏళ్ళు అంటే ఏంటి? మనము మన యొక్క హక్కులు తెలియక ఎంతకాలం మనం వృధా చేసుకున్నాము? 40 సంవత్సరాలు వృధా చేసుకున్నాం. ఒక్కొక్కసారి వీ వేస్ట్ సమ్ టైం. ఈ రోజు నుంచి ఎవరెవరి టైం వేస్ట్ అయ్యిందో ఈ రోజు నుంచి వాళ్ళ టైం వేస్ట్ అవ్వదు. పక్కన చెప్పండి, ఈ రోజు నుంచి నీ టైం వేస్ట్ అవ్వదు అని చెప్పండి. ద డెవిల్ వాంట్ టు వేస్ట్ అవర్ టైం, ఇంప్యూట్ అన్బిలీఫ్ అండ్ వేస్ట్. ఒకసారి నేను చెప్పాను, అబ్రహాంను ఆశీర్వదించిన దేవుడు అబ్రహాం తర్వాత ఈ ఆశీర్వాదాన్ని ఎవరికి ఇచ్చాడు? ఇస్సాకు తర్వాత ఈ ఆశీర్వాదాన్ని ఎవరికి ఇచ్చాడు? యాకోబుకి ఇచ్చాడు. అయితే బైబిల్లో ఏమని ఉంటుందంటే యాకోబు ఈ ఆశీర్వాదాన్ని 20 సంవత్సరాలు ఆలస్యం చేసుకున్నాడంట. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు. జాకోబ్ గాట్ ద బ్లెస్సింగ్ డిలేడ్ ఫర్ 20 years. అప్పుడు దేవుడు ఒక మాట అంటాడు, ఇర్మియాలో, ఏషియాలో ఒక మాట అంటాడు, నా కుమారుడు, అవునా, ఒక కన్యక కొరకు 20 సంవత్సరాలు ఏం చేశాడంట? కొలువు చేశాడంట. రాహేల్ని చూస్తాడా లేదా? రాహేల్ని చూసినోడు ప్రభువా నాకు రాహేల్ని అనొచ్చు కదా, ఒక ప్రార్థన సరిపోతా లేదా? ఆశీర్వాదం ఉందా లేదా? ఉంది. ప్రభువా నాకు రాహేలు కావాలా అని 3వ రోజు ప్రార్థిస్తే, 3 రోజులు 4 రోజులు ప్రార్థిస్తే 5వ రోజు దేవుడు దర్శనం ఇస్తాడు. దూతలు అప్పటికే మెట్లెక్కి దిగుతున్నాయా లేదా? అవునా? ఒక ప్రార్థన చేస్తే ఏమైంది? లాభాన్ని పొద్దున్న లేసి, అబ్బాయి ఇదిగో నువ్వే మొత్తం చూసుకో, ఇంటికి వారసుడు నువ్వే, నా కూతుర్ని ఇచ్చేస్తా అని చేసేసేవాడు. మనోడు ఏమన్నాడు? నేను 7 ఏళ్ళు గొడ్డి చాకిరీ చేస్తా. ఏమన్నాడు? 7 ఏళ్ళు కొలువు చేస్తా. హీ వర్క్ ఫర్ 7 years. కానీ బైబిల్ ఏమని తెలుసా? ఆ 7 సంవత్సరాలు ఆ సమయం చాలా కొద్దిగా ఉందంట. ఎందుకు? మనోడు లవ్లో పడ్డాడు కాబట్టి. లవ్ ఈజ్ బ్లైండ్ అంటారు, అలాగే లవ్ హ్యాస్ నో టైం. లవ్ హ్యాస్ నో టైం. 7 years తర్వాత లాబాన్ అనుకున్నాడు, ఇప్పుడు జాకోబ్ మూలంగా ఎవరు ఆశీర్వదించబడ్డారు? లాబాన్ ఆశీర్వదించబడ్డాడు. అయితే లాబాన్ అంటాడు, అమ్మో వీడిని నా కూతుర్నిస్తే వీడు వెళ్ళిపోతాడు, వీడు వచ్చిన కాడి నుంచి నేను ఎంత బ్లెస్ అయిపోయాను, నాకుండే 10 గొడ్లు 100 గొడ్లు అయిపోయాయి, అవునా, 10 మేకలు 100 అయిపోయాయి, వీడు ఇంకా ఉంటే ఇంకా బ్లెస్ అయిపోతాను నేను, కాబట్టి వీడు ఇక్కడే ఉండాలంటే ఏం చేయాలని ఎవరినిస్తాడు? లేయాని ఇస్తాడు. అప్పుడు ఏమంటాడు? ఇంకొక 7 ఏళ్ళు చెయ్యి అంటాడు. చేస్తాడా చేయడా? చేస్తాడు. ఆ 7 ఏళ్ళు కూడా తక్కువ టైం. ఆ తర్వాత గొడ్డి సాకిరి అలవాటు అయిపోతుంది. అలవాటైపోయి ఇంకెంతకాలం చేస్తాడు?
ఇంకో 7 ఏళ్ళు చేస్తాడు. అలాగే అప్పుడప్పుడు మనకేమవుతుందో తెలుసా, మన బలహీనత మనకి అలవాటైపోతుంది, మన అవిశ్వాసం మనకి ఏమైపోతుంది అలవాటు. యువర్ వీక్నెస్ అండ్ యువర్ ఇనిక్విటీ బికమ్స్ ఎ హ్యాబిట్. యు గెట్ హ్యాబిట్యుయేటెడ్ టు అన్కంఫర్ట్, యు గెట్ హ్యాబిట్యుయేటెడ్ టు సిక్నెస్, యు గెట్ హ్యాబిట్యుయేటెడ్ టు మెడికేషన్, యు గెట్ హ్యాబిట్యుయేటెడ్ టు పావర్టీ. దరిద్రానికి అలవాటు పడిపోతావు, వ్యాధికి అలవాటు పడిపోతావు, ఆ నొప్పులకి అలవాటు పడిపోతావు, ఆ కష్టానికి అలవాటు పడిపోతావు, ఆ దరిద్రానికి అలవాటు పడిపోయి సమయాన్ని వృధా చేసేసుకుంటాం. కానీ ఈ 20 సంవత్సరాలు అవునా, యాకోబు ఆశీర్వాదం నిలకడగా ఉందా లేదా? యాకోబుకి నీవు అడిగింది నేను ఇస్తాను అని రాహేలు మొదటి సంవత్సరంలోనే ఆయనకి నిలకడగా ఉందా లేదా? నిలకడగా ఎవరు లేరు? యాకోబు బాబు లేడు. ఇరవై సంవత్సరాల తర్వాత మనవడికి ఇంక ఇసుకు పుట్టి అప్పుడు ప్రార్థన చేస్తాడు, ప్రభువా నా వల్ల కాదు, నా బతికేలాగైపోయింది, నన్ను కాపాడు అని చేస్తే అప్పుడు దేవుడు వచ్చి దూతను పంపించి 1 సంవత్సరంలో అతను ఆశీర్వదించి తీసుకెళ్ళిపోతాడు. ఇదే అబ్రహాం ఏం చేశాడో తెలుసా? అవునా, ఇస్సాకుకి పెళ్లి కూతురు కావాలి. ఎవరికైనా తెలుసా ఈ స్టోరీ? ఆదికాండం ఎప్పుడైనా చదివారా? బైబిల్లో మొదట ఉంటుంది, ఎప్పుడైనా చదివారా పొరపాటునైనా? ఓకే, ఒకసారైనా చదవండి. రీడ్ బైబిల్ వన్స్, యూ విల్ అండర్స్టాండ్. ఇస్సాకు అబ్రహాం ఏం చేస్తాడంటే ఎలియాజర్ని పంపిస్తాడు. ఎవరిని పంపిస్తాడు? ఎలియాజర్ చాలా నమ్మకమైనవాడు అనమాట. ఎలియాజర్ని పంపించి అంటాడు, నేను నా కొడుకుని పంపను, అక్కడి నుంచి నేను వచ్చేసాను, నాకెన్ని కష్టాలున్నా, నాకెన్ని బాధలున్నా నేను అబ్రహాం వెనక్కి వెళ్ళాడా? వెళ్ళా. ఫరో సారాన్ని తీసుకెళ్ళిపోతే వెనక్కి వెళ్ళాడా? వెళ్ళలే. అబ్రహాం డిడ్ంట్ గో బ్యాక్. అంటాడు, నేను నా కొడుకును కూడా పంపించను, నీవు వెళ్ళి నా యొక్క సహోదరుల, నా పితరుల ఇంటికాడి నుంచి ఒక కుమార్తెను తీసుకొని రావాల, నేను మటుకు నా కొడుకుని పంపను అంటాడు. అప్పుడు ఎలియాజర్ అంటాడు, అయ్యా ఇదేమన్నా, ఎన్నో సంబంధాలు చూశాను నేను, ఇలాంటి సంబంధం ఎక్కడా చూడలేదు నేను, నువ్వు కొడుకుని పంపకుండా సంబంధం మాట్లాడి వచ్చేయమంటే ఎవరు వస్తారు అని అబ్రహాం అంటాడు. అవునండి, ఎప్పుడైనా ఎవరైనా మీ అబ్బాయి ఫోటో చూపించకుండా మా అబ్బాయి రాడు, మీ అమ్మాయిని ఇచ్చేయండి అని తీసుకెళ్ళిపోతారు ఎవరైనా? ఎప్పుడైనా ఇలాంటి సంబంధం జరిగిందా ఎక్కడైనా? ఒకవేళ జరిగితే లవ్లో జరుగుతాయి, జంప్ అయిపోతూ ఉంటారు అలాంటివి. సో బట్ వీ డోంట్ సీ దిస్ నార్మల్లీ. ఒక వ్యక్తి వెళ్ళి ఒక తెలియని ఊరు వెళ్ళి మీ అమ్మాయిని ఇచ్చేయండి అన్న. కానీ ఎలియాజరు విశ్వాసే, అబ్రహాము మహావిశ్వాసి. అందరూ చెప్పండి, అబ్రహాము మహావిశ్వాసి, ఎలియాజర్ కూడా విశ్వాసారండి. ఎస్, సమ్ టైమ్స్ యూ నీడ్ టు హ్యావ్ ఫెయిత్ అట్మాస్ఫియర్. అప్పుడు అబ్రహాం ఒక మాట అంటాడు, నేను నమ్మిన నా దేవుడు నన్ను వెనక్కి వెళ్ళొద్దని చెప్పాడు, నేను విశ్వాసంతో నడుచుకుంటున్నాను. దేంతో నడుచుకుంటున్నాను? విశ్వాసంతో నేను తిరుగుతూ ఉన్నాను ఈ ఎడారిలో. కానీ ఎప్పుడు ఎన్నికంత కష్టం వచ్చినా, ఎంత కరువు వచ్చినా, కరువు వచ్చి వెనక్కి వెళ్ళిపోయాడా? సారాన్ని తీసుకెళ్ళిపోయాడు ఫరో, వెనక్కి వెళ్ళిపోయాడా? వెళ్ళలే. హీ నెవర్ వెంట్ బ్యాక్. ఇప్పుడు నా కుమారుడు దాన్ని కూడా నేను వెళ్ళను అని చెప్పినప్పుడు నా దేవుడు ఒక దూతను పంపిస్తాడని చెప్తాడు. ఎలియాజర్ వెళ్తాడు, వెళ్ళిపోయి ఆ గేట్ దగ్గర నుంచొని ప్రార్థిస్తాడు, అబ్రహాము దేవా, నువ్వు గనక మా దేవుడిని ఆశీర్వదించినట్లయితే నేను మొదట స్త్రీ వస్తుంది, ఆమెకి నేను నీళ్లు పోయి అంటే ఆమె నీకు నీళ్లు పోస్తాను, నీ ఒంటెలకు కూడా నీళ్లు పోస్తానని అనాలా అంటాడు. అతను వెళ్ళిన మొదట స్త్రీ అలా అంటదా అన్నదా? ఆమె నీళ్ళు అడిగితే ఆమె ఏమంటుంది? అయ్యా నీకే కాదు నీళ్లు, నేను నీ ఒంటెలకు కూడా నీళ్లు పోస్తాను అని అన్నప్పుడు ఎలియాజర్ ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోయి, ఎవరమ్మా నువ్వు అంటే ఆమె ఎవరో తెలుసా? అబ్రహాము సహోదరుడు మనవరాలు. అబ్రహాం మరి చాలా కాలం అయిపోయింది కదా, సాధారణంగా సహోదరుడు కూతురుని చేసుకోవాలా, అవునా? అప్పుడు ఆమె ఇంటికి వెళ్తాడు. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత భోజనం చేయమంటే భోజనం చేయకుండా ఎలియాజర్ ఒక మాట అంటాడు, నేను అన్నం తిన్ను కానీ నేను వచ్చిన మాట చెప్తాను. ఇలాగే నా గురువుగారికి ఒక కొడుకున్నాడు, అతనికి మంచి వయసు గలవాడు, ఆస్తిలో బాగా ఆస్తి గలవాడు, అతనికి కూతురు కావాలా, ఇదిగో మీ అమ్మాయి నాకు నచ్చింది, నేను చెప్పినట్టే మీ అమ్మాయి కూడా చెప్పింది, దేవుడు ఇలా చెప్తే ఇలా జరిగింది అంటే వాళ్ళు అంటారు, సరే బాబు మంచిదే ఇస్తామంటారు, మేము రెడీ అంటారు, వాళ్ళు రెడీ అయిపోతారు. అయితే ఎలియాజర్ అంటాడు, రాత్రి పడుకొని నేను రేపే తీసుకెళ్ళిపోతాను అంటాడు, పొద్దున్న 9 తీసుకెళ్ళిపోతాను. అప్పుడు వాళ్ళు అంటారు, ఎలా తీసుకెళ్ళిపోతాయి భయ్యా, ఒక 10 రోజులన్నా ఉన్నాయి అంటారు. లేదు రేపే తీసుకెళ్ళిపోవాలంటారు. సరే అని వాళ్ళు వెళ్ళి రెబెక్కాని అడుగుతారు. రెబెక్కా ఏమంటుంది? వెళ్ళిపోతానంటారు. నెక్స్ట్ డే ఏమైపోతుంది? తీసుకెళ్ళిపోయారు. ఒక్క రోజులో జరిగిపోయింది. మన యాకోబు గురువు గారికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 20 years. One day faith can save 20 years of your time. పక్కన చెప్పండి, విశ్వాసము నీ 20 సంవత్సరాలని వేస్ట్ అవ్వకుండా చూస్తుందని చెప్పండి.
faith can spare 20 years of your time. Belief. అబ్రహాం తెలివైనడు, ఇస్సాకు నమ్మించడానికి ఇస్సాకు కూడా అలాగనే వాడేమో. అవునా? అబ్రహామ్స్ ఫెయిత్, యూస్ యువర్ ఫెయిత్. ఈరోజు పక్కన చెప్పండి, నీ విశ్వాసము నీ సమయాన్ని వృధా చేయదని చెప్పండి. ఇప్పుడు దాకా నమ్ముచున్న స్వస్థత నీ సొంతం అవబోతుంది. ఇప్పుడు దాకా నీవు నమ్మిన, అవునా, సమృద్ధి నీ సొంతం అవబోతుంది. ఎస్, దట్స్ వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు. ఫెయిత్ క్యాన్ సేవ్ లాట్ ఆఫ్ టైం. ఫెయిత్ క్యాన్ సేవ్ లాట్ ఆఫ్ టైం. ఇప్పుడు ఎంతమంది ఆశీర్వాదాలు పరలోకంలో నిలకడగా ఉన్నాయి? ఎస్, అందరూ చెప్పండి, నాకున్న ఆశీర్వాదాలు ఆలస్యము జరగకుండా ఈ రోజు నుంచే మొదలవ్వాలా. దట్స్ ఫెయిత్. యూ క్యాన్ సే, లెట్ ఇట్ బిగిన్ ఫ్రమ్ టుడే. Enough of the delays. Enough of the delays. Sometimes you need to believe God and ask God, yes, పక్కన వాళ్ళకి ఏమవుతున్నా, ఎన్ని జరుగుతున్నా మనకు కలిగిన ఆశీర్వాదాలు పరలోకంలో నిలకడగా ఉన్నాయి. ఒక్కొక్కసారి కొన్ని ఇబ్బందులు వస్తాయి. సమ్టైమ్స్ కొన్నిసార్లు సడన్గా నీ రిపోర్ట్లు నార్మల్ రాకపోవచ్చు, సడన్గా అద్భుతాలు జరగకపోవచ్చు, ఒక్కొక్కసారి ఆలస్యం కూడా జరగవచ్చు. చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథము 62వ అధ్యాయము 2వ వచనము. ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. ఎస్, ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. ఇంగ్లీష్లో ఏమనుందంటే, హీ ఓన్లీ ఈజ్ మై రాక్ అండ్ మై సాల్వేషన్, హీ ఈజ్ మై డిఫెన్స్, ఐ షల్ నాట్ బీ గ్రేట్లీ మూవ్డ్. నేను అంతగా కదలబడను అంటే ఏంటి? కొంచెం కదులుతున్నావేమో, కానీ మళ్ళా నీ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తావు నువ్వు. వా, దావీదు అంటున్నాడు, అవునా, ఆయన నా కోట, ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. ఐ షల్ నాట్ బి గ్రేట్లీ మూవ్. పక్కన చెప్పండి, నీ కదిలింపు టెంపరీ అనండి. సో వాట్ యు ఆర్ మూవింగ్ ఈజ్ టెంపరీ. గాడ్ వాంట్స్ యూ టు బి స్టేబుల్ యాజ్ హిస్ వర్డ్ ఈజ్ స్టేబుల్ ఇన్ హెవెన్. ఆయన వాక్యము నిలకడగా ఉన్నట్లు, ఆయన వాక్యములో ఉండేటువంటి ఆశీర్వాదాలు నిలకడగా ఉన్నట్లు మనము కూడా ఆశీర్వాదంలో నిలకడగా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఎవరెవరైతే కదిలింపడుతున్నారో అనుకున్నా, అంటే ఏంటి? నీకుండే రోగం, నీకుండే వ్యాధి, నీకుండే అప్పు, నీ బాధ, నీ కష్టము, నీ మానసిక ఆందోళన, అదంతా కూడా టెంపరీయే. వా, నేను అంతగా కదిలింపబడి. పక్కన చెప్పండి, నేను అంతగా కదిలింపబడినానండి. అదేంటిది? నీకు ఒంటి నిండా జబ్బులే కదా, నీకు అన్ని అప్పులే, ఇంకా ఉండేది కష్టాలే, నష్టాలే, బాధలే, ఇంకా పెళ్ళవలేదు, పిల్లలు లేరు, అన్ని ఇబ్బందులే ఉన్నాయి. నేను నా స్వాస్థ్యములోకి వెళ్ళిపోతున్నాను. ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు మై ఇన్హెరిటెన్స్. అంటే నీ పేరు మీద ఆశీర్వాదాలు, అవునా, నిలకడగా ఉన్నాయా లేదా? ఎస్. అవి కదిలిపోయాయా? అక్కడ నీ ఆరోగ్యం అనారోగ్యంగా మారిపోయిందా? నీ ఐశ్వర్యం అప్పులుగా మారిపోయిందా? నో, నీ ఐశ్వర్యం అలాగే ఉంది, నీ ఆశీర్వాదాలన్నీ అలాగే ఉన్నాయి, అవి నిలకడగా ఉన్నాయంట. అందుకే నీ యొక్క ఎంతమంది నీ సహోదరుల విశ్వాసులు కానీ, నీ బంధువుల విశ్వాసం కానీ, వాళ్ళ ఆశీర్వాదాలు కదిలిపోయినా నీ యొక్క ఆశీర్వాదాలు ఎప్పుడు కదలవంటే నీ విశ్వాసం నిలకడగా ఉండాలి. విశ్వాసం అంటే ఏంటి? వాట్ ఈస్ ఫెయిత్? నీ విశ్వాసం అంటే ఏంటి? నీ విశ్వాసం అంటే ఏమీ లేదు, దేవుడు కదలడు అని తెలుసుకోవడమే విశ్వాసం. నోయింగ్ గాడ్ దట్ హీ విల్ నాట్ బీ మూవ్డ్. ఏమండి, ఎప్పుడైనా తుఫాన్ వచ్చినప్పుడు దేవుని కుర్చీ తలిసిపోయి కదిలిపోయి పాడైపోతుందా? నో నో. కష్టాలు వచ్చినప్పుడు, భూమికి ఏదైనా నష్టం వచ్చినప్పుడు, భూకంపం వచ్చినప్పుడు కుర్చీ ఇరిగిపోతే మళ్ళీ రిపేర్ చేయాలా? నో, ఇట్ డజంట్ హ్యాపన్. ఈజ్ సెటిల్. హిస్ థ్రోన్ ఈజ్ సెటిల్, హిస్ బ్లెస్సింగ్స్ ఆర్ సెటిల్, హిస్ వర్డ్ ఈజ్ సెటిల్. ఎవరైతే ఇప్పుడు కదిలింపబడుతున్నారో నీ కదిలింపు ఈ రోజుతో ఆగిపోతుంది. పక్కన చెప్పండి, నీ కదిలింపు ఈరోజు ఆగిపోతుంది అని చెప్పండి. అప్పుడప్పుడు అందుకే నువ్వు కదిలింపడుతున్నప్పుడు ఏమనాలంటే, నేను చచ్చిపోతానేమో, అవునా, నా బతుకేమవుతుందో, నాకు అప్పులు తీరుతాయా, నాకు డబ్బులు వస్తాయా, నాకు పెళ్ళి అవుతుందా, నాకు ఇల్లు దొరుకుతుందా, ఉద్యోగం వస్తుందా, నేను జీవితంలో పైకి రాగలనా, ఏంటో ఈ జీవితం, పాడు జీవితం, అలా అనకూడదు. నేనంతగా కదిలింపబడను.
దావీదు అంటున్నాడు, నేను అంతగా కదిలింపబడను. అప్పుడప్పుడు మనం కొంతమంది శాపాలు పెడతారు, నీ బతికింతే, నీ జీవితం ఇంతే, ఇదంతేనమ్మా నీ రోగము. డాక్టర్లు చెప్తారు, ఈ రోగము నువ్వు తగ్గదమ్మా, జీవితాంతము దీనికి మందులు వాడాల. కానీ నీ ఆరోగ్యం నిలకడగా ఉందా లేదా? నీకు షుగర్ ఉండి, బీపీ ఉండి, థైరాయిడ్ ఉండి, టీబీ ఉండి, ఎయిడ్స్ ఉండని, క్యాన్సర్ ఉండని, ఏదైనా ఉన్నాయి, నీవు కొన్ని రోజుల్లో చనిపోతావా, జీవితాంతం ఉండాలని చెప్తున్నారా? లేదు. నీ పేరు మీద నీవు యేసుని నమ్ముకున్నట్లయితే, నీవు విశ్వాసినట్లయితే నీ ఆరోగ్యము పరలోకములో. ఇప్పుడు నువ్వు కదిలింపబడ్డావేమో, అది నీ విశ్వాసం ఏమనాలా? నేనంతగా కదిలింపబడను, నేను మళ్ళా నా స్థితికి వచ్చేస్తాను. వావ్, దట్స్ వాట్ ద వర్డ్ సేస్. That's what the word says. I shall not be greatly moved. ఈ రోజు తర్వాత విశ్వాసులందరూ కూడా వారి స్వాస్థ్యాన్ని పరలోకము నుంచి నిలకడగా పొందుకోబోతున్నారు. You are going to receive it in a very stabilized way. 18వ కీర్తన చదువుదాం. 18వ కీర్తన 18th Psalm 35-36. నీ రక్షణ కేడమును నీవు నాకు అందించుచున్నావు, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను, నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. నా పాదములకు చోటు విశాలపరిచితివి, నా చీలమండలు బెనకలేదు. వావ్, ఒక్కొక్కసారి మన పరిస్థితి కదిలిపోతుందేమో అనిపిస్తుంది, ఇక నా పని అయిపోయిందేమో అనిపిస్తుంది, ఇక నీవు కాలు జారు చోట్లో ఉన్నావేమో, ఇక అయిపోయింది, మందు పని చేయట్లేదు, ఈ అప్పులు పోవు, ఈ కష్టాలు పోవు, జీవితాంతము దీంతో అడ్జస్ట్ అయిపోవాలేమో. ఎవరెవరైతే ఈరోజు దేంతో అయితే అడ్జస్ట్ అయిపోతున్నారో, ఎవరో దానికి అడ్జస్ట్ అవ్వాల్సిన పని లేదు. ఎవరో ఎటువంటి ముళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. యూ డోంట్ నీడ్ టు పుట్ ఎనీ థార్న్ ఇన్ యువర్ ఫ్లాష్, ఎనీ ట్రబుల్. సాధారణంగా మన క్రైస్తవులు ఏంటంటే దాచిపెట్టేస్తాం. ఏం చేస్తాము? ఎలా ఉన్నారు బ్రదర్? ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, బాగున్నాం బ్రదర్. లోపలంతా మండిపోతూ ఉంటుంది, ఒళ్ళంతా నొప్పులే, అన్నీ అప్పులే, కష్టాలే, బాధలే. చూసారు, ఇంటికి వస్తే మనము చాప కింద అన్నీ తోసేస్తాం, సోఫా కింద దుప్పటి కప్పేసి నీట్గా పెట్టేసి ఏమనకున్నట్టు ఉంటాం, అక్కడంతా సెరిసేసి ఇంటికి వెళ్ళిపోయాక అన్నీ తీస్తాం. వీ కవర్ కవర్ కవర్. అందరూ అనుకుంటారు, నేను చూసిన వాళ్ళందరూ ఈమె కప్పుకొచ్చేస్తా, ఈమంటది ఆమె బాగుంది అనుకుంటుంది, ఆమంటది ఈమె బాగుంది అనుకుంటుంది. ఇద్దరు పరిస్థితి బాలే. ఈమె కప్పేసింది, ఆమె కప్పేసింది. ఇలాగే క్రైస్తవులు ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకుంటూ ఉంటారు. ఆమె అనుకుంటా వచ్చి ఇంటికి వచ్చి, చూడేది అంత బాగుందో, దాని జీవితం అంతా చక్కగా ఉంది, నా జీవితమే, నా మొగుడికే కష్టాలు, నా పిల్లలకే కష్టాలు అదే అనుకుంటుంది. మీ ఇంటికి వచ్చి చూడు అంత బాగుందో, అన్నీ బాగున్నాయి, ప్రభువా నాకే కష్టాలు, నా జీవితమే ఇలా ఉంది అనుకుంటారు. ఎవరెవరైతే ఇప్పుడు దాకా దాచిపెట్టారో ఆ దాచిపెట్టిన అన్నీ దేవుడు తీసేయబోతున్నాడు. వాట్ యు హ్యావ్ హీడన్. ఒక్కొక్కసారి కనపడే శ్రమలు మనం ఇంకా తప్పలేము, ఒప్పుకుంటాం, అవునా? సాధారణంగా కొంతమంది కనపడే శ్రమలు, ఇప్పుడు కనపడని శ్రమలు ఏం చేస్తారు? కప్పేస్తాం, అవునా? కనపడని శ్రమలు కప్పేస్తాం. కానీ కనపడే శ్రమలు ఏం చేస్తాము? కప్పలేము. అప్పుడు ఏం చేస్తాము? దానికి బైబిల్లోంచి తీస్తామన్నమాట. ఎలా కప్పుకోవాలి? ఈ వాక్యంతో దేవుడు ఒక ముళ్ళు పెట్టాడు, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. నా టైం అయిపోయింది, త్వరగా పరలోకానికి వెళ్ళిపోవాలా. ఇలాగ వాక్యంతో కొంతమంది కప్పుకోలేని శ్రమలు ఏం చేస్తారు? వాక్యంతో కప్పుకుంటారు. ఇది డేంజరస్. నువ్వు కప్పుకున్నావు అనుకో, అది ఇంకోళ్ళని కప్పుతావు వాళ్ళకి. ఈ రెండు సమస్యలే. దిస్ ఇస్ ద మేజర్ ప్రాబ్లం. కానీ ఒకటి తెలుసుకోవాలా, నీవేది కప్పాల్సిన పని లేదు. ఒకవేళ ఏదైతే కప్పబడలేదో దాన్ని వాక్యంతో కప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా పోవాలని నీ ఆశీర్వాదాలు పరలోకములో నిలకడగా ఉన్నాయి. Your faith in the blessings of God will sort out all these problems. అందరూ చెప్పండి, నా ఆరోగ్యము నిలకడగా ఉంది, నా ఐశ్వర్యము నిలకడగా ఉంది, నా కుటుంబము నిలకడగా ఉంది, నా దీర్ఘాయువు నిలకడగా ఉంది, నా సంతోషము నిలకడగా ఉంది, నా బలము నిలకడగా ఉంది. You need to say these things. ఎప్పుడైతే ఈ మాట అంటావో నీవు ఈ భూమి మీద పరలోక భాష మాట్లాడుతున్నట్టు. అంటే నువ్వెవరివే? విశ్వాసివి. నువ్వెవరివే? విశ్వాసి. అవతలోడికి వింతగా ఉండొచ్చు, బట్ యు ఆర్ టాకింగ్ ఫెయిత్. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైనట. అప్పుడు దేవుడిని విశ్వాసాన్ని చూసి, ఈ బిడ్డ అలా మాట్లాడాడు కాబట్టి అతను మాట్లాడినట్లే అతని పరిస్థితిని నిలకడ చేసేయి అంటాడు. వావ్,
ఎప్పుడైతే విశ్వాసం మాట్లాడుతుందో నీ పొజిషన్ పరలోకంలో ఏముందో ఆ పొజిషన్ తగ్గట్టు నీ పరిస్థితిని మార్చేస్తుంది. ఎంతమంది పరలోకంలో నీ పొజిషన్ తగ్గట్టు మార్చేయాలనుకుంటున్నావు? ఎస్, ఆల్వేస్ సీ యువర్ పొజిషన్ ఇన్ హెవెన్. వాక్యములో నీ పొజిషన్ అక్కడ నిలకడగా ఉందన్నమాట. సో గాడ్ వాంట్ యూ టు బీ ఎస్టాబ్లిష్ హియర్. ఆయన కుడి హస్తము మనల్ని పట్టుకున్నాడంట. ఆయన కుడి హస్తముతో పట్టుకున్నాడు కాబట్టి నీ పాదములకు చోటు ఏం చేస్తున్నాడంట? విశాలము చేయబోతున్నాడు. ఎవరైతే ఇక నా పని అయిపోయింది అనుకుంటున్నారో, ఇంతే ఉంది నా చోటు అనుకుంటున్నారో, దేవుడు ఆ పాదములకు ఉండే చోటును విశాలము చేయబడతాడంట. కనీసము నీ చీలమండలం కూడా బెనకదంట. వావ్! నీవు పడిపోవడం కాదు, పక్కన చెప్పండి, నీవు పడిపోవడం కాదు, నీ చీలమండలం కూడా బెనకదని చెప్పండి. ఎస్, ఫర్గెట్ అబౌట్ ఫాలింగ్ అండ్ బ్రేకింగ్ యువర్ టీత్ ఆర్ హెడ్ ఆర్ స్పైన్. ఎరగడం కాదు, బెనకను కూడా బెనకకుండా దేవుడు నీ ఈ రోజు నుంచి అందరి జీవితాలను దేవుడు విశాలపరచబోతున్నాడు. గాడ్ ఈజ్ ఎక్స్పాండింగ్ యువర్ బార్డర్స్. నీ ఆరోగ్యాన్ని విశాలపరచబోతున్నాడు, నీ ఐశ్వర్యాన్ని విశాలపరచబోతున్నాడు, నీ యొక్క హృదయాన్ని విశాలపరచబోతున్నాడు. ఎస్, గాడ్ ఈజ్ ఎక్స్పాండింగ్ యువర్ బార్డర్స్, యువర్ హెల్త్ బార్డర్స్, యువర్ ఫైనాన్షియల్ బార్డర్స్, యువర్ పీస్ బార్డర్స్. పక్కన వాళ్ళతో చెప్పండి, నీ విశ్రాంతి సరిహద్దులను దేవుడు విశాలపరచబోతున్నాడు అనండి. ఒక టైంలో అనుకునేవాడిని అనమాట, నేను కష్టాలు ఎక్కువైపోయాడు. అమ్మయ్య రాత్రి వస్తుంది, ఇప్పుడు పడుకొని పొద్దున్న 8 గంటలు లెగిస్తా, ఈ రాత్రి ఏం గుర్తురాదు నాకు అనుకుంటా. ఐ యూస్ టు లవ్ స్లీప్ బికాస్ వెన్ ఐ స్లీప్ ఐ ఫర్గెట్ ఎవ్రీథింగ్. ఈ రాత్రి పడుకొని పొద్దున్న లేస్తే ఎప్పుడేమన్నా నేనేమన్నా బాధ ఏం గుర్తురావు అనుకున్నాను. పొద్దున్న లేస్తే మళ్ళీ మామూలే. అంటే రాత్రి విశాలంగా చేశాడు దేవుడు. ఈరోజు మీ పగటిని కూడా విశాలము చేయబోతున్నాడు. నాట్ ఓన్లీ ద నైట్, గాడ్ విల్ గివ్ యూ పీస్ ఇన్ ద మార్నింగ్. హీ విల్ ఎక్స్పాండ్, హీ విల్ ఎక్స్పాండ్. దట్స్ వాట్ గాడ్ కెన్ డూ. అంటే ఏంటి? పరలోకంలో విశాలంగా ఉంది, ఇక్కడ చోటు తగ్గిపోయింది. కాబట్టి ఎప్పుడైతే నా ఆశీర్వాదం పరలోకము నిలకడగా ఉందో నీవు నమ్ముతావో, కింద నీ ఆశీర్వాదము విశ్రాంతిగా ఆశీర్వదించబడుతుందంట. ఎస్, విశాలముగా ఆశీర్వదించబడుతుందంట. దట్స్ ద బ్లెస్సింగ్. అపవాది అనుకుంటాడు ఈ రోజు నుంచి, ఇంతకాలం వీళ్ళని పట్టుకున్నాను, ఈరోజు వీళ్ళందరూ ఈ రోజు నుంచి వీళ్ళ ఆశీర్వాదాలకి వచ్చి అయిపోతున్నాయి వీళ్ళకి. ఎస్, ఈజ్ గోయింగ్ టు మూవ్ అవుట్. చాలామందికి 20 సంవత్సరాల ఆశీర్వాదం ఈ రోజే లభిస్తుంది. 20 సంవత్సరాల తర్వాత, 30 సంవత్సరాల తర్వాత వచ్చే ఆశీర్వాదం ఈ రోజే లభిస్తుంది. కొంతమంది అనుకుంటారు, నా కొడుకు పెద్ద అయ్యి ఉద్యోగం చేసి కార్లో తిరుగుతాడు, నువ్వు నడుచుకుంటూ వెళ్ళిపో అరిగిపోయిన చెప్పులతోటి. ఏముందిలే ఈ చెప్పులు ఎంతకాలంలే, ఇంకొక నా 5 రూపాయలు ఇస్తే వాడు కుట్టేసేస్తాడు, నేను అలాగే నడిచేస్తాను నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు నీకే కారు ఇవ్వబోతున్నాడు. నువ్వే నీ కొడుకుని, అవునా, నువ్వు ఎల్కేజీలో జాయిన్ చేసి అంటావు, వీడు పెద్ద అయ్యి 25 ఏళ్ళు వచ్చిన తర్వాత కారు కొని నన్ను తిప్పుతాడు 25 ఏళ్ళ తర్వాత. కానీ నువ్వే నీ కొడుకుని స్కూల్కి కారులో తీసుకెళ్ళబోతున్నావు. దిస్ ఇస్ వాట్ గాడ్ కెన్ డూ. పక్కన చెప్పండి, నీ ఆశీర్వాదము 25 సంవత్సరాల టైంని తగ్గిస్తుందని చెప్పండి. యువర్ బ్లెస్సింగ్ కెన్ రెడ్యూస్ యువర్ టైం. చాలామంది అనుకోవచ్చు, నేను అప్పుడప్పుడు అనుకుంటాను అనమాట, పరలోకానికి వెళ్ళిపోదాం మనము, ఎన్ని కష్టాలు పడినా పరలోకానికి వెళ్ళిపోతాం, అక్కడ హాయిగా ఉంటుంది, కష్టాలు పడదాం అనుకుంటా. కానీ ఈరోజు వాక్యము పరలోక రాజ్యాన్ని ఇక్కడ తీసుకొస్తున్నాడు దేవుడు. హెవెన్ ఈజ్ బ్రింగింగ్ డౌన్. నీ వాక్యము ఎలా ఉందంట? నిలకడగా ఉంది. ఓకే, నీ పాదముల చోటు విశాల పరిస్థితివి, నా చీలమండములు బెనకలేదు. నో నో, ఈజ్ గోయింగ్ టు ఎక్స్పాండ్ ద బార్డర్స్. లెట్స్ గో టు 73rd Psalm, 73వ కీర్తన 23వ వచనం చదువుకుందాం. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు. చూడండి, మనము ఒక్కొక్కసారి దేవుని చిత్తంలో లేవనుకుంటాం, ఒక్కొక్కసారి దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడు అనుకుంటాం, ఒక్కొక్కసారి దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు, మనకి దూరంగా అయిపోయాం అనుకుంటాం. అవునా? నీవు హాస్పిటల్లో ఉన్నా, భయంకరమైన అప్పుల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, ఎంత ఇబ్బందుల్లో ఉన్నా ఏమంటున్నాడంటే, అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకునే ఉన్నావు. అప్పుడప్పుడు మనమే మర్చిపోతూ ఉంటాం. వీ ఫర్గెట్, దేవుడు నన్ను పట్టుకున్నాడా, నా ప్రార్థన ఆలకిస్తున్నాడా, నాతో ఉన్నాడా లేదా. వీ ఫియర్. అయితే దేవుడు చెప్తున్నాడు, నేను ఎల్లప్పుడూ నీ చేయి పట్టుకునే ఉన్నానంట. అంటే ఆయన చేయి పట్టుకుని ఉండి కూడా మనం అవిశ్వాసము చేత ఆయన ఆశీర్వాదాలు ఆపుతామంట. చూడు, గాడ్ ఇస్ హోల్డింగ్ అవర్ హ్యాండ్.
మనం నుంచున్నప్పుడు మనము ఆ రోజంతా ప్రార్థన చేసి బైబిల్ చదివినప్పుడు ఏమనుకుంటాము, దేవుడు నా చేయి పట్టుకున్నాడు. ఆ రోజు ప్రార్థన చేసి బైబిల్ చదవకపోతే దేవుడు పట్టుకోలే, అందుకే ఈ బస్సు దొరకలేదు నాకు, అందుకే లేట్ అయింది, అందుకే ఈ టీతో మూతి కాలిపోయింది నాకు. యూనో సమ్ టైమ్స్ వెన్ యూ డోంట్ ప్రే, వెన్ యూ రీడ్ బైబిల్, కానీ అప్పుడు కూడా నీ దేవుడు చెయ్యా పట్టుకునే ఉన్నాడు. గాడ్ హ్యాస్ బీన్ హోల్డింగ్ యువర్ హ్యాండ్. ఓకే, 73వ కీర్తన 24వ వచనం చదువుదాం. నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. రైట్, అంటే ఏంటి? ఈ భూమి మీదంతా కూడా ఆయన ఆలోచన చొప్పునే నడిపిస్తాడంట. ఎలా నడిపిస్తాడు? ఆయన ఆలోచన ఏంటి? పరలోకములో నీ స్వాస్థ్యం ఎలా ఉంది? నిలకడగా ఉంది. ద వర్డ్ అండ్ ద బ్లెస్సింగ్స్ ఆర్ సెటిల్ ఇన్ హెవెన్. ద బ్లెస్సింగ్స్ ఆర్ సెటిల్ ఇన్ హెవెన్ అంటే పరలోక రాజ్యము వెళ్ళే వరకు నీ చిత్తానుసారంగా కాదు, ఆయన చిత్తానుసారంగా నడిపిస్తాడంట. He wants to carry us according to his plan and according to his will. Let's go to 139 Psalm. 139వ కీర్తనకి వెళ్దాం. మొదటి నుంచి చదువుకుందాం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. చూడండి, అంటే మనం అనుకుంటాం దేవుడికి అన్నీ తెలుసా తెలీదా అని. దేవుడికి అన్నీ తెలుసు. మన అవిశ్వాసంలో ఉన్నది తెలుసు, ఆలస్యం చేస్తుంది తెలుసు. కానీ దేవుడు ఒకటి చేయలేడండి. గాడ్ కెనాట్ ఫోర్స్ ఐదర్ కర్స్ ఆర్ బ్లెస్సింగ్ ఆన్ యువర్ లైఫ్. గాడ్ కెనాట్ ఫోర్స్ ఐదర్ కర్స్ ఆర్ బ్లెస్సింగ్ ఆన్ అవర్ లైఫ్స్. దేవుడు మన జీవితంలో ఆశీర్వాదాలు బలవంతంగా ఇవ్వలేడు, శాపం కూడా బలవంతంగా ఇవ్వలేడు. దేవుడు రెండూ చేయలేడు. గాడ్ కెనాట్ ఐదర్ ఫోర్స్. ఎందుకంటే వాటిలో ఏది కావాలా అనేటువంటిది తీసుకునేటువంటి చిత్తాన్ని, హృదయాన్ని ఎవరికి ఇచ్చాడు? మానవుడికి ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని ఎవరికి ఇచ్చాడు? మానవుడికే ఇచ్చాడు. అన్నీ తెలుసు అయినప్పటికీ అంటాడు, కాబట్టి మీరు ఇలాగా ప్రార్థన చేయండి అంటాడు, కాబట్టి మీరు ఇలాగా నమ్మండి అంటాడు. అందుకే విశ్వాసము చాలా ముఖ్యమైనది అన్నమాట. చదవం. నేను కూర్చుండుట, లేచుట నీకు తెలియను, నా తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. ఏమండి, ఈ రోగంలో అనేక మంది చనిపోయే వాళ్ళ మనసు తెలీదా? అనేక మంది అప్పుల వాళ్ళ బాధ తెలీదా? అనేక మంది భయంకరమైన సమస్యల్లో వాళ్ళు తెలీదా? అన్నీ తెలుసు. మనం అనుకుంటాం ఇలాగే ఉంటే దేవుడు ఎందుకు చేశాడు, దేవుడే ఉంటే ఇలాగెందుకు జరుగుతుంది, దేవుడే ఉంటే ఇలాగెందుకు జరగాల. పక్కన చెప్పండి, దేవుడని నీ చేతిలో పెడితే ఆయన ఏం చేస్తాడని చెప్పండి. God gave you some power. పక్కన చెప్పండి, దేవుడు నీకు కూడా కొంత సామర్థ్యం ఇచ్చాడని చెప్పండి. You need to believe it. God has given you some power and authority. The devil is a liar. అన్ని దేవుడి మీద, దేవుడి మీద, దేవుడి మీద, దేవుడి మీద, అంతా దేవుడే, అంతా దేవుడే, అంతా ఆయనే. పక్కన చెప్పండి, అంతా నువ్వే అనండి. దేవుడు నీకు కూడా కొంచెం సామర్థ్యం ఇచ్చాడా లేదా? Yes. God has also given you some ability to overcome it, to come out of it. చదవం. నా నడకను, నా పడకను, 3వ వచనము 139. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. అన్నిటిని తెలుసుకుంటున్నాడంటే ఆయన. నువ్వు పడుకుంటున్నప్పుడు నా బతుకంతా ఇంతే, ఏం చేస్తాం అని పడుకుంటున్నావు. హీ నోస్ దట్. ఆయన పరిశీలన చేస్తున్నాడు. చదవమ్మా. యెహోవా, మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వావ్. ఇంకా నువ్వు మాట్లాడక మునిపే ఆయనకు తెలుసు అంటే నువ్వేం మాట్లాడుతున్నావు? చెప్పం, చదవం. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. చూడండి, సాధారణంగా ఎక్కడైనా ముందన్నా ఉంటాము, వెనకాల ఉంటాము. రెండు చోట్ల ఉండగలరు ఎవరైనా? నో. అయితే ఈయనేమంటున్నాడంట దావీదుకి, చూడండి, అప్పుడప్పుడు నువ్వు తెలుసుకోవాలన్నమాట. ఎవరైనా వెన్నుపోటు పొడిస్తే ఎలాగా అని. యేసు ప్రభువుని నమ్మిన వారికి వెన్నుపోటు అనేది జరగదు. యూ కెనాట్ స్టాబ్ ఎనీబాడీ. దెర్ ఈజ్ నో స్టాబింగ్. ఎందుకంటే ఆయన నీ ముందు ఆవరించాడంట, తర్వాత వెనకాల ఆవరించాడంట, మళ్ళీ చెయ్యేమో తల మీద పెట్టాడంట. అంటే నీ మీద, నీ ముందు, నీ వెనకాల నిన్ను కవర్ చేశాడన్నమాట. చదువు. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. చూడండి, అందుకే ఎప్పుడు కూడా
నీ తెలివితో నీవు దేవుణ్ణి నమ్మకూడదు. దేంతో నమ్మాలా? విశ్వాసముతో నమ్మాలా. ఏమంటున్నాడు? అవునా? ఏంటంట? ఇది నా తెలివికి మించిన అర్థం కావట్లేదు నాకు. ఎలాగుంటావు? ముందు ఎలాగుంటావు, వెనకాల ఎలాగుంటావు, తల మీద కూడా ఎలాగుంటావు, నా పడక నా అన్నీ ఎలా తెలుసు, నా నాట రాకముందే నీకు అన్నీ తెలుసు, కానీ అన్నీ నీకు తెలిసిపోతున్నాయి. యు నో ఆల్ దిస్ థింగ్స్. అంటే నువ్వు కదిలిపోతున్నప్పుడు, నువ్వు ఇబ్బంది పడుతున్నప్పుడు దేవుడు ఏమనుకుంటాడు మనసులో? నేను నీ కోసం ఎన్ని ఎలా పెట్టాను? నిలకడగా పెట్టాను. I have given you stable blessings. That's what is going on in God's mind. నీవు కదిలిపోతున్నప్పుడల్లా సరే దేవుడి మనసులో అదే ఉందంట. నీ ఆశీర్వాదాలు నువ్వు పొందుకోవాలి. యూ నీడ్ టు రిస్టోర్ బ్యాక్ యువర్ బ్లెస్సింగ్స్. దట్స్ ద హార్ట్ ఆఫ్ గాడ్. చదవమ్మా. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును. నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడ ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును. నీ కుడి చేయి నన్ను పట్టుకొనును, అంధకారము నన్ను మరుగు చేయును. నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండునని నేను అనుకునిన ఎడల, చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును. చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. అంటే ఏంటి దీని అర్థము? 12వ వచనం ఏం చెప్తుంది? చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును, చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నావు. అంటే ఎవరికెవరికి చీకటి ఉందో దేవుడు నీకు తోడుగా ఉంటే అది నీకు వెలుగు అవ్వబోతుందంట. వావ్, డిడ్ యు సీ దట్? డిడ్ యు సీ దట్? వాట్ ఈస్ కాజింగ్ డార్క్నెస్ టు అన్బిలీవర్? దట్ ఈస్ టర్నింగ్ ఇన్ టు లైట్ టు ఎ బిలీవర్. అంటే లోకమంతటికి అది మరణమైతే నీకు అది జీవము. వావ్, డిడ్ యు సీ దట్? హౌ ఆర్ థింగ్స్ సెటిల్డ్? హౌ ఆర్ థింగ్స్ సెటిల్? దీనివల్ల ఎవరికి పిల్లలు పుట్టరు. ఇది ఉన్న వాళ్ళు ఎవరికి పిల్లలు పుట్టరు. నీకు ఆలస్యం అయిపోయింది, నీకు పుడతారు. ఇక నువ్వు చదువుకోలేదు, ఇంక నీ ఇంకో వాళ్ళు ఏళ్ళు చదువుకోలేదు, మన జీవితాలన్నీ ఇంతే. మాకు లాస్ అయిపోయింది, ఇంక మా జీవితం అంతా దరిద్రంలోనే ఉండాలా? నో. ఎవరికెవరికి చీకటి అయితే అది నీకు వెలుగుగా ఉంటుంది. దట్ ఈస్ వాట్ గాడ్ కెన్ డూ. వాట్ ఎ మైటీ గాడ్ వీ సర్వ్. వాట్ ఎ మైటీ గాడ్ వీ సర్వ్. అంటే ఏంటి? ఇంకొక మాట కూడా చెప్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా సరే ఇది ఉంటుందంట. భూమి మీద ఎక్కడికి వెళ్ళినా, ఏ కొండలెక్కినా, సముద్ర అంతరంగంలోకి వెళ్ళిపోయినా ఆయన నీ ముందు ఆవరిస్తాడు, వెనకాల ఆవరిస్తాడు, తల మీద చేయిస్తాడు. వావ్. నీవు ఇంట్లో ఉంటే, శాస్త్రం రోడ్డు మీద ఉంటే ఏ కారు గుద్దేస్తుందో అమ్మో. నీవు రోడ్డు మధ్యలో ఉన్నా, బస్సులో కూర్చున్నా కూడా అదే ప్రొటెక్షన్. యూనో, వేర్ ఎవర్ యు ఆర్. నీవు హాస్పిటల్లో ఉన్నా, మార్చరీలో ఉన్నా, ఎక్కడికి వెళ్తున్నా, నీవు సమాధుల్లో ఉన్నా సరే గాడ్ కెన్ గివ్ యు ద సేమ్ ప్రొటెక్షన్. అందరూ చెప్పండి, నా పట్ల వెలుగు నిలకడగా ఉంది అని చెప్పండి. లోకమంతా చీకటిగా ఉన్నా నా వెలుగు నా కొరకు పరలోకములో నిలకడగా ఉంది. కాబట్టి నేను విశ్వాసిని, కాబట్టి ఆ వెలుగు ఈ భూమి మీద నాకు కలుగుతుంది. ఎస్, దట్ ఈస్ యువర్ ఫెయిత్. అంత చీకటి ఉన్నా సరే నీ నామం పట్ల, నీ పేరు పట్ల అక్కడ ఏమనుంది? వెలుగుంది. ఆయన వాక్యము పరలోకములో ఎలాగుంది? నిలకడగా ఉంది. సో లైట్ ఈజ్ యువర్ ఇన్హెరిటెన్స్. నో మ్యాటర్ హౌ డార్క్ ద వరల్డ్ ఈస్, నో మ్యాటర్ హౌ బ్యాడ్ ద వరల్డ్ ఈస్, గుడ్ ఈజ్ యువర్ ఇన్హెరిటెన్స్. లోకము ఎంత చీకటిగా ఉన్నా వెలుగు నీ స్వాస్థ్యము. లుక్ అట్ డేవిడ్. అప్పుడప్పుడు నీ దేవుని గొప్పతనం నీకు తెలిసినప్పుడే ఆ రక్షణలోని ఆనందం అనుభవిస్తావు నువ్వు. యు ఎంజాయ్ ద సాల్వేషన్ when you know the beauty and the power of God. Otherwise you keep worrying, you get trouble. చదువమ్మా. నా అంతరింద్రియములను నీవే కలుగచేసితివి, నా తల్లి గర్భమునందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగచేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నువ్వు అనుకోవచ్చు, నేను ఆ డబ్బున్న వాళ్ళ కుటుంబంలో పుడితే ఎంతో బాగుండు,
అవునా? నేను అలా పుడితే బాగుండు, నేను ఇగో ఆ సినిమా యాక్టర్లాగా పుడితే బాగుండు, సాధారణంగా సీరియల్లో ఉండే ఆమెలా పుడితే బాగుండు. అవునా? వి ఆల్వేస్ థింక్ లైక్ దాట్. మనం అనుకోవచ్చు, మనం ఇలా నేను పుట్టింది రాంగ్ అనుకోవచ్చు. నీవు పుట్టింది రాంగ్ కాదు, నీవు పుట్టింది కరెక్టే. అవునా? నీవు నమ్ముతుందే పొరపాటు. ఏంటి? యువర్ బిలీఫ్ ఈజ్ రాంగ్. వాట్ యు ఆర్ బిలీవింగ్ ఈజ్ రాంగ్. ఎందుకంటే ఈ లోకములో చీకటి ఉంది. మనకు కనపడేది వెలుగు అయినా పరలోకములో ఎలా కనపడుతుంది? చీకటి. వెలుగు ఎప్పుడు కనపడుతుందో తెలుసా? ఎప్పుడైతే నీవు కొత్తగా జన్మిస్తావో అప్పుడే యూ స్టార్ట్ హ్యావింగ్ యాక్సెస్ టు ద లైట్. చదువు. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. యాకోబు గురించి ఏమనుంది? నీకెక్కడ టైం వేస్ట్ అవ్వలే, నీకు రైట్ టైంకి పెళ్ళి అయిపోయింది, నీ ఆశీర్వాదాలు వచ్చేసాయని రాసింది. అవునా కదా? కానీ ఈ భూమి మీద 20 సంవత్సరాలు లేటు యాకోబు రాసుకున్నాడా, దేవుడు రాశాడా? ఎందుకు? విశ్వాసంతో నడుచుకున్నాడా, కనుచూపుతో నడుచుకున్నాడా? తన డాడీ చూడలేదు, చక్కగా సెటిల్ అయ్యాడు. ఈయన చూశాడు, ఏమొచ్చింది? ప్రాబ్లం వచ్చింది. He saw and he had problems. He didn't see. Isaac walked by faith. యాకోబు విశ్వాసంతో నడుచుకున్నాడు. ఎన్నేళ్ళ తర్వాత? 20 ఏళ్ళ తర్వాత. ఈ రోజు నుంచి ఎవరెవరైతే మీ గ్రంథాన్ని మార్చుకున్నారో ఆ గ్రంథము పరలోక రాజ్యానికి అనుకూలంగా మళ్ళా నువ్వు మార్చుకోబోతున్నావు ఈ రోజు నుంచి. ఎంతమంది రెడీగా ఉన్నారు మార్చుకోవడానికి? హౌ మెనీ వాంట్ టు రీరైట్ దట్ బుక్? అంటే నీ పట్ల బుక్ సెటిల్ అయిపోయిందా లేదా? దేవుని ఎవరు రాసుకున్నాడు? నీకు దీర్ఘాయువు, నీవు బతుకు దినములన్నీ ఆరోగ్యమే. అవునా? ఒకవేళ నీవు మధ్య మధ్యలో పొరపాటు చేసి నీవు కదిలింపడితే ఏమన్నా కదా, నా సరిహద్దులు విశాలపరచబడుతున్నా, నా చీలమండలము బెనకదు, నేను అంతగా కదిలింపడాను. మళ్ళీ నీ పొజిషన్కి వచ్చేయాలా లేదా? కదిలింపడిపోతున్నా, నా బతుకంతా ఇంతే అనుకుని సెటిల్ అయిపోక, ఈ రోజు నుంచి మీ అందరి జీవిత కథలో పరలోకములో ఆయన రాసిన జీవిత కథకు అనుకూలంగా మారిపోబోతుంది. Yes. God wants you to be in line with the record of heaven. అబ్రహాంకి ఒకలాగా, ఇస్సాకు ఒకలాగా, యాకోబుకి ఒకలాగా రాశాడా? No. God doesn't say. He is not a partial God. He is no respecter of persons. నియమింపబడిన దినములో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. ఈ వాక్యం వింటున్నప్పుడు అపవాదికి భయం వేస్తుంది. ఇప్పుడు దాకా నా చేతిలో ఉంది పెన్ను, ఇప్పుడు నా పెన్ను నీ చేతిలోకి వెళ్ళిపోతుంది అనుకుంటాడు. ఇప్పుడు ఎవరి చేతిలోకి వెళ్ళిపోతుంది? ఇది ఎవరి చేతిలో ఉంది? ఆల్రెడీ దేవుడు రాస్తాడా, రాసేసాడా? ఇప్పుడు నీవు దానికి అనుకూలంగా రాసుకోవాలా, అపవాది రాయాలా? నీవు విశ్వాసం అయినప్పుడు అక్కడ ఏం రాయబడి ఉందో అది నీ జీవితంలో జరగాల్సిందే. గెట్ ఇన్ లైన్ విత్ వాట్ గాడ్ హెస్ రిటన్ ఫర్ యువర్ లైఫ్. ఈ లోపు నువ్వు కదిలింపడొచ్చేమో. చదవమ్మా 18 వరకు. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తము ఎంత గొప్పది. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత. ఆగండి, దేవుడు రాశాడా దావీదు బెత్షెబాతో పడిపోతాడు అని రాశాడా? రాయలే. ఆ తర్వాత పశ్చాత్తాపడతాడు, రోగాలు వచ్చేస్తాయి, మంచం ఎక్కుతాడు. రాశాడా? దావీదు ఎక్కడ పడకుండా నిలకడగా ఉండి, అందుకే అంటాడు నేను కదిలిపోయినా మళ్ళా స్థానంలోకి వచ్చేసాడు. కానీ ఈరోజు ఈ వాక్యం వింటున్న వారు దావీదులాగా ఎవరో కూడా కదిలింపబడరు. దావీదు పడ్డాడు కాబట్టి నువ్వు కూడా పడాలా? నో, ఇట్ డజంట్ మీన్ దట్ యూ నీడ్ టు ఫాల్. డేవిడ్ ఫెల్. నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. అంటే ఏం రాశాడు దావీదు జీవితంలో? ఏం రాశాడు? ఇదిగో, నీవు చక్కగా కుటుంబంలో పుడతావు. అవునా? నీవు బాగా పెరుగుతావు, ఆశీర్వదించబడతావు. తర్వాత నీకు అన్ని విద్యలు నేర్పిస్తాము, తర్వాత నీకు ట్రైనింగ్ ఇస్తాను, తర్వాత నీవు రాజుగా ఉంటావు, తర్వాత నీవు ఇజ్రాయేల్ని గొప్ప స్థానానికి తీసుకొస్తావు, ప్రపంచంలోనే గొప్ప దేశముగా మారుస్తావు. అదే కాదు, నీవు కీర్తనాకారుడివి, నీవు ప్రవక్తవి. అవునా? నీవు రాసిన కీర్తనలు తరతరముల పాటు ఉంటాయి.
నీ యొక్క సింహాసనాన్ని శాశ్వతంగా ఉంచుతా. అదే కాదు, నీ విత్తనాన్ని నుంచి నీ యొక్క పిల్లల్ని రాజులుగానే ఉంచుతా. నీ నుంచి ఎవరిని తీసుకొస్తాను? యేసుప్రభుని తీసుకొస్తాను. నేను నీకు చక్కటి ఒక మంచి భార్యని ఇస్తాను. కానీ ఆయన ఏం రాసుకున్నాడు? పక్కన 299 రాసుకున్నాడు. ఓకే, he added 299. ఓకే, we have all these things, no problem. He has written all these things. దేవుడు మటుకు రాశాడు దావీదు పట్ల. ఆ తర్వాత దావీదు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. దెన్ డేవిడ్ విల్ బి బ్లెస్డ్. ఇలా రాసిన దావీదు అయితే తన తండ్రి, దావీదు తండ్రి ఎవరు? జెస్సీ. తెలుగులో ఏమని ఉంటుంది? యెస్సీ ఏమని రాశాడు తెలుసా? చూశాడు దావీదుని, వీడు చదువుకోవట్లేదే. దావీదు బుక్ చూశాడా? యెషై చూడలే. ఏం చూశాడు? వీడు సరిగ్గా చదవట్లేదు కాబట్టి, వీడేమి నేర్చుకోవట్లేదు కాబట్టి వీడిని దేనికి పడేస్తాను? గొర్రెలు కాసుకోవడానికి పడేస్తాను. అంటే బుక్లో ఉన్నట్టు రాశాడా? రాయలేదా? జరగలే. దెర్ వాజ్ ఎన్ అబ్యూస్ గోయింగ్ ఆన్. సంథింగ్ రాంగ్ హ్యాస్ హ్యాపెన్. దావీదుని చూడాల్సిన రీతిలో చూస్తున్నాడా? చూడలే. దావీదుని చక్కగా చూడాలని రాసి పెట్టాడా లేదా? ఎస్, బట్ సంథింగ్ వెంట్ రాంగ్. కానీ దావీదు ఆ యొక్క కష్టాల్లో, ఆ బాధల్లో కూడా దేవుని స్తుతించి, విశ్వాసం అయ్యి, వాక్యాన్ని ధ్యానించి, దేవుని తలంపులను అతని జీవితంలో నెరవేర్చుకున్నాడా లేదా? దావీదు కదిలింపబడినా కానీ మళ్ళా సెటిల్ అయిపోయాడా లేదా? ఎస్. సౌలుకి జ్ఞానం ఉందా? లేదు. ఒకవేళ ఎవరెవరైతే కదిలింపబడిపోయి, ఇబ్బంది పడిపోయి, కూరుకుపోయారో ఈరోజు తిరిగి వాళ్ళు దేవుని తలంపుల్లోకి వచ్చేస్తున్నారు. యు ఆర్ కమింగ్ బ్యాక్. నో మ్యాటర్ వాట్ యు ఆర్. ఈరోజు భయంకరమైన రోగంలో ఉన్న, కష్టంలో ఉన్న ఎంతమందికి దేవుడి పట్ల నా తలంపులన్నీ నెరవేరాలనుకుంటున్నారు? ఎస్. ఏమండి, నీవు ఇండ్లలో పని చేస్తున్నా, మీ ఆయన ఆటో నడిపిస్తున్నా, లేక ఏదన్నా పని చేస్తున్నా, లేక ఏదైనా కూలి పని చేస్తున్నా, నీ పిల్లల పట్ల తలంపు ఉంటుందా? ఉండదా? ఒకసారి ఒక ఆటో డ్రైవర్ కొడుకు స్కూల్ ఫస్ట్ వచ్చాడంట. వస్తే ఎవరో ఇంటర్వ్యూ చేస్తున్నారు, మంచి మార్కులు వచ్చాయి. ఏం చదివిస్తావో అంటే అతను అంటాడు ఐఏఎస్ అంట. హీస్ అన్ ఆటో డ్రైవర్ అండ్ హీ సేస్ ఐ వాంట్ మై సన్ టు బి అన్ ఐఏఎస్ ఆఫీసర్. మరి సర్వలోకమును సృష్టించినటువంటి దేవుడికి నీ పట్ల, నువ్వు కొత్తగా జన్మిస్తే నీ పట్ల ఎటువంటి తలంపు ఉంటుంది? వావ్, డిడ్ యు ఎవర్ థింక్ దట్? వాట్ కైండ్ ఆఫ్ థాట్ మస్ట్ హ్యావ్ గాడ్ హ్యావ్ రిటన్ ఫర్ యూ? ఇటువంటి తలంపు దేవుడికి నీ పట్ల కలిగి. ఈరోజు ఎవరెవరైతే తక్కువగా అంచనా వేసుకున్నారో దేవుని తలంపులు ఈ రోజు నుంచి నీ జీవితంలో నెరవేరుతాయి. ఈరోజు కష్టాలు నెరవేరవు, రోగం నెరవేరదు, మరణం నెరవేరదు, బాధలు నెరవేరవు. దేవుని యొక్క చిత్తము, ఆయన యొక్క గొప్ప తలంపులు నీకు నెరవేరుతాయంట. దావీదు అన్నీ తెలుసుకొని, నీ తలంపులు నాకెంత ప్రియమై, వాటి మొత్తం ఎంత? ఇన్ని చేయాలనుకుంటున్నావా ప్రభువా అనుకుంటున్నాడంట. ఇది పరలోకంలో సెటిల్ అయి ఉందా లేదా? దీన్ని ఒకవేళ మార్చుకుంటే ఎవరు మార్చుకోవాలా? దావీదే మార్చుకోవాలి. ఎవరైనా మార్చగలరా? నో. ఐదర్ యూ క్యాన్ బి ఇన్ లైన్ విత్ ఇట్ ఆర్ గో ఆఫ్ లైన్. చదవమ్మా 18. వాటిని లెక్కించదని అనుకొంటినా అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి. నేను మేల్కొంటినా ఇంకను నీ యొద్దనే ఉందును. చూడండి, గొప్ప తలంపులు ఎన్నున్నాయంట దేవుడికి దావీదు పట్ల. ఇసకంతా ఎన్నంట? ఇసక అంటే రాజుగా చేస్తా, ప్రవక్తగా చేస్తా, నిన్ను అవునా మంచి యుద్ధాలుగా, అవునా యుద్ధ వీరుడిగా చేస్తాను, అవునా మంచి డాన్సరు, కీర్తనాకారుడు. హి హాస్ మెనీ బ్లెస్సింగ్స్. అనేక తలంపులు ఉన్నాయంట దావీదు పట్ల. అవి ఎన్నున్నాయంట? ఇసక. నువ్వు అనుకుంటావు, పోయి అనారోగ్యం ఒకటి పోతే బాగుండు, ఈ డబ్బులు వస్తే బాగుండు, ఒక సొంత ఇల్లు, మొగుడు, పెళ్ళం, అవునా మంచి టీవీ, ఒక కారు, మంచి ఉద్యోగం, చాలు నాయన. లిల్లీ మేరీ కంటే నాకు బాగానే ఉంది, అంతా కొంచెం బెస్టే. అందుకే నీవెప్పుడైతే ఇతరులతో పోల్చుకుంటావో దేవుడు నీకు ఇచ్చేదాన్ని కోల్పోతావు. నీవు ఇతరులకంటా నేను బెస్ట్ అనుకుంటావో అది ఒకసారి ప్రమోషన్ కాదు. వాళ్ళకంటా నేను బాగున్నాను అనుకోవడం ప్రమోషన్ కాదు. ఇన్ఫ్యాక్ట్ దట్ ఈస్ ఎ గ్రేట్ డిమోషన్. వెన్ యూఆర్ కంపేరింగ్ విత్ సంబడి అండ్ సే వాడు చూడు బస్సులో వెళ్తున్నాడు, నాకు కనీసము బైక్ అయినా ఉంది అనుకుంటావా? దట్స్ ఎ గ్రేట్ డిమోషన్. వాడికి అద్దిల్లు నాకు చూడు కనీసం రేకులైనా ఉందనుకుంటున్నావా? దట్స్ ఎ డిమోషన్. అది ప్రమోషన్ కాదు. నువ్వు తగ్గించుకో. అది ఒక అవమానము కూడా. దేవుడికి నీ పట్ల ఏ తలంపు ఉందో ఈ రోజు నుంచి అదే నీ పట్ల నెరవేరుతుంది.
డోంట్ కంపేర్ విత్ ఎనీబడి. వాట్ గాడ్ హ్యాస్ ఫర్ యూ, ఇట్ విల్ కమ్ టు పాస్. అదే చెప్తున్నాడు. వాటిని లెక్కించదని అనుకుంటున్నా అవి ఇసుకకు మించి, ఇసుక కంటే లెక్కకు ఎక్కువై ఉన్నాయంట. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, మీరు రాసుకున్నారు ఎప్పుడైనా, ఐ థింక్ యూ మస్ట్ రిమెంబర్ దిస్. గ్రేట్ మెన్ హ్యాస్ ఆల్వేస్ సీన్ or always heard great things from God to manifest it in their life. గొప్ప వాళ్ళు ఎప్పుడు కూడా గొప్పవి దేవుడి దగ్గర నుంచి పొందుకోవడము చూశారు కాబట్టి వాటిని ఏం చేశారంట, నెరవేర్చుకున్నారంట. గ్రేట్ మెన్ ఆల్వేస్ హ్యాడ్ సీన్ గ్రేట్ థింగ్స్ అండ్ ఇట్ కేమ్ టు పాస్ ఇన్ దేర్ లైఫ్. ముందుగా నీవు పొందుకునే ముందు వాటిని ఏం చేయాలంట, చూడాలంట ఆత్మలో. ఈరోజు మీరందరూ దేవుని గొప్ప ఆశీర్వాదాలు చూడబోతున్నారు విశ్వాసంలో. ఎస్, ఎంతమంది నమ్ముతున్నారు? నీడ్ టు బిలీవ్ ఇట్. వాట్ గాడ్ సెడ్ ఇట్, సే ఆమేన్ అన్నారు దేవుడు చెప్పినప్పుడు. అబ్రహాం చూశాడు, అబ్రహాంకి దేవుడు చూపించాడు. ఏం చూపించాడు? చూడు, నక్షత్రముల వల్లే చేస్తాను. నమ్మాడా లేదా? నమ్మాడు. జరిగిందా లేదా? జరిగింది. దావీదు చూశాడు, సౌలు అభిషేకించాడు, సమూయేలు నీరు పోసి నిన్ను రాజుగా చేస్తాను. నమ్మాడా లేదా దావీదు? నమ్మాడు. యోసేపు చూశాడు, చూశాడా లేదా? సూర్య చంద్ర నక్షత్రాలకు ముక్కాయి, చూశాడా లేదా? నెరవేరిందా లేదా? ఎస్. దావీదు కూడా ఇంత గొప్ప దైవజనుడు అవుతా, అతని ద్వారా దావీదు కుమారుడు అనిపించుకుంటాడని దావీదు చూశాడా లేదా? చూశాడు. అవన్నీ చూసిన వాడు దావీదు నెరవేర్చుకున్నాడా లేదా? ఒకవేళ పడిపోయినా నేను అంతగా కదల్చబడ్డాను, తిరిగి స్వాస్థ్యంలోకి వచ్చేసాడా? వచ్చేసాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వేల మంది అందరూ కూడా ఇప్పుడు దాకా నీ జీవితము, నీ తల్లి తండ్రి చూపించిన జీవితము, లోకము నీకు చూపించిన జీవితము, కానీ ఈ రోజు నుంచి ఆత్మ ద్వారా దేవుడు చూపించేవి నీ జీవితంలో నెరవేరబోతున్నాయి. నీ తల్లిదండ్రుల తలంపు వేరు, నీ తలంపు వేరు. వాట్ గాడ్ హ్యాస్ ప్లాన్ ఫర్ యూ విల్ కమ్ టు పాస్. యూ నీడ్ టు బిలీవ్ ఇట్. పక్కన చెప్పండి, నువ్వు నమ్ముచున్నావా? నేనైతే నమ్ముచున్నాను అన్నాడు. మళ్ళీ చెప్పండి పక్కనోడికి, దేవుడికి నా పట్ల గొప్ప తలంపులు ఉన్నాయని చెప్పండి. ఇసకన్ని గొప్ప తలంపులు ఉన్నాయని చెప్పండి. లైక్ శాండ్, గాడ్ హ్యాస్ సో మెనీ థింగ్స్. సో డోంట్ బీ సాటిస్ఫైడ్, డోంట్ బీ రిటైర్డ్. కానీ దేవుడికి మన పట్ల గొప్ప తలంపులు కలిగి ఉన్నాయంట. గాడ్ హ్యాస్ గ్రేట్ థింగ్స్ ప్లాన్ ఫర్ అస్, డెస్టినేటెడ్ ఫర్ అస్. దే విల్ కమ్ టు పాస్. అవన్నీ మనం ఒక్కొక్కసారి దేవుడిని అడగాలి, ప్రభువా నా పట్ల ఏం తలంపులు కలిగి ఉన్నావు నీవు, రివీల్ టు మీ. ఎప్పుడైతే అవి నీకు చూపిస్తాడో, ఈ వాక్యం విన్న వాళ్ళు ఈ రోజు నుంచి ఎంతమంది వారమంతా జ్ఞాపకం చేసుకుంటారు ఈ వచనాన్ని? ఎస్. కొన్ని వర్తమానాలు నువ్వు మర్చిపోకూడదు. యూ షుడెంట్ ఫర్గెట్. నువ్వు అనుకోవచ్చేమో వారికి ఒకసారి, నో, దిస్ సర్మన్ ఈజ్ ఇనఫ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద వీక్, మేబీ ఈవెన్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. చదువుదాం. ఎఫెసీలు 2:4-8. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత. ఆగండి. మనము అపరాధముల చేత చచ్చిన వాడైనప్పుడు ఆయన ఏం చూపించాడంట? ప్రేమ. ఎప్పుడు? చచ్చిన వారమైనప్పుడా, లేక చచ్చిపోయిన తర్వాత పరలోకం వెళ్ళాక చూపిస్తాడా? ఈ భూమి మీదే. అవునా? ఈ భూమి మీద పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణము, లేమి, వ్యాధి, కష్టము, ఎన్ని ఈ బాధలన్నీ పాపం వల్లే వచ్చాయి. అవునా? ఇలా అంటే ఈ పాపం వల్ల వచ్చినటువంటి ఈ పరిస్థితిని దేవుడు చూసి కరుణా సంపన్నుడయ్యాడంట. ద సిచ్యువేషన్, ద కరెంట్ సిచ్యువేషన్. అంటే గాడ్ వాంట్స్ టు చేంజ్ యువర్ కరెంట్ సిచ్యువేషన్. దేవుడు నీ ప్రస్తుత పరిస్థితిని చూసి మార్చాలనుకుంటున్నాడు, నీ తర్వాత పరిస్థితిని కాదు. పక్కనతో చెప్పండి, దేవుడు నీ ప్రస్తుత పరిస్థితిని మార్చాలనుకుంటున్నాడు అని చెప్పండి. గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ కరెంట్ సిచ్యువేషన్. ఒకసారి ఒక ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళానమాట. ఒక ఫ్యామిలీకి ప్రేయర్ చేస్తాను, హాస్పిటల్కి వెళ్ళి. ఐ వాజ్ ప్రేయింగ్ ఫర్ దట్ ఫ్యామిలీ. అంతకుముందు వాళ్ళు వచ్చి దేనికి ప్రేయర్ చేయమన్నారంటే, అమ్మాయికి ఏదో ఫారెన్లో మంచి జాబ్ రావడం కోసం ప్రేయర్ చేయమన్నారు. ఇప్పుడు అమ్మాయి వెళ్తున్నప్పుడు కిడ్నీలు కొంచెము పాడైపోయాయి. అప్పుడు వాళ్ళు అంటున్నారు, మాకు కొంచెము పీస్ ఆఫ్ మైండ్ ఉంటే చాలండి అంటున్నారు. అంటే మా అమ్మాయి ఆరోగ్యంగా ఉంటే చాలండి, మాకు ఈ ఉద్యోగం చదువులే అవసరం లేదు, మా అమ్మాయి ఆరోగ్యంగా ఉంటే చాలు. అంటే ఏ పరిస్థితి బాగుపడాలి, ప్రస్తుత పరిస్థితి బాగుపడాలనేటువంటిది కూడా తల్లిదండ్రుల చిత్తం అయితే దేవుని చిత్తం కూడా అదే. చదువు. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు.
క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఆగండి, ఆయన ఇప్పుడు మనల్ని కూడా లేపాడంట. ఒకసారి 7వ వచనం చదవమ్మా. క్రీస్తు యేసునందు అందరూ చూడండి, 7వ వచనం అందరూ చదవాలి. ఎఫెసీయులు 2:7 క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మళ్ళా చదవండి. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. రైట్, లెట్ మీ రీడ్ దట్ ఫర్ యూ ఇన్ ఇంగ్లీష్ యాజ్ వెల్. ఓకే, ఇంగ్లీష్లో ఏమనుందంటే అండ్ హ్యాస్ రైజ్డ్ us up together and made us sit together in heavenly places in Christ Jesus. ఇక్కడ ఏమని రాస్తున్నాడు చూడండి. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెడతాడు. ఉందా లేదా? అంటే నీవెప్పుడైతే యేసుని నమ్మావో ఈ భూమి మీద నీ పరిస్థితి ఎలాగున్నా సరే క్రీస్తు పొజిషన్లోకి నీ వెళ్ళిపోయావంట. వా, ఆయన అన్నిటినీ జయించి కుర్చీలో కూర్చున్నాడా లేదా? అమ్మయ్య, సమాప్తం. తిరిగి లేచి వెళ్ళిపోయి ఎక్కడ కూర్చున్నాడు? ఎప్పుడైనా క్రీస్తు కూర్చొని అయ్య బాబు ఎలాగ నాయన నీ చిత్తమైతే ఈ గిన్నె తొలగించని మళ్ళీ ప్రేయర్ చేశాడా? ఈ 2000 సంవత్సరాలు ఎప్పుడైనా ఆయనకు ఒక బాధ కలిగి ఉంటుందా? ప్రభా ఈ గిన్నె తొలగించిన ఆయన నీ చిత్తమైతే నా వల్ల కాదు. ఎప్పుడైనా ప్రేయర్ చేశాడా? కూర్చోకముందు చేశాడు, కూర్చున్నాక చేశాడా? కానీ మనం ఎప్పుడైతే విశ్వాసి యేసుని నమ్మాడో ఆ విశ్వాసిని ఆయనతో పాటు కూర్చొని పెట్టేశాడంట. అయితే కానీ పరిస్థితి ఏంటి? పరలోకంలో నీ పొజిషన్ సూపరు, ఇక్కడేమో నీ పొజిషన్ బహుఘోరం. అక్కడేమో సూపరు, ఇక్కడేమో వర్స్ట్. అక్కడేమో చాలా బాగుంది, ఇక్కడేమో చాలా చండాలంగా ఉంది. అది దేవుడికి తెలుసా? తెలుసు. అందుకు నేను చేశాడు యేసుబాబు అంటారు, నేను వెళ్తున్నా, మిమ్మల్ని నేను వదలట్లేదు. ఇప్పుడు అసలు నేను చేసింది ఏమీ లేదు, నేను అసలైంది చేసి వెళ్ళిపోతున్నాను. కానీ నేను పనిని ముగించాను, కానీ ఆ పని తర్వాత జరిగే ఫలాన్ని నేను మీకు చూపించట్లేదు. నేను వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళిపోయి ఎవరిని పంపిస్తున్నానో తెలుసా? పరిశుద్ధాత్మని పంపిస్తున్నాను. ఇతను చేంజ్ చేస్తాడో తెలుసా? నన్ను ఎవరైతే నమ్మారో మీ పొజిషన్ అక్కడ కూర్చుండబెట్టారు, ఇక్కడ నిలకడగా లేదు. కాబట్టి అక్కడ కూర్చుండబెట్టేటట్టు మిమ్మల్ని కూడా కూర్చుండబెట్టేలా చేసేటువంటి పరిస్థితి కల్పించేటువంటి శక్తి ఎవరికి ఉందంట? పరిశుద్ధాత్మని. ద హోలీ స్పిరిట్ వాంట్ టు ఎన్లైన్ యువర్ షేకింగ్ పొజిషన్ into the unshakable position of Jesus at the right hand of God. అంటే యేసు ఎలా కూర్చున్నాడో విశ్రాంతిగా అన్ని అట్లపైన అధికారముతో సమృద్ధి కూర్చో, అలాగే నీవు కూడా ఈ భూమి మీద కూర్చోవాలని ఈ పరలోకం నుంచి భూమి మీదకి ఎవరిని పంపించాడు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ అంటే కేవలం భాషలు కాదు, పడిపోవడం కాదు, అద్భుతాలు కాదు, స్వస్థతలు కాదు. ఇదంతా ఒక వ్యవహారం, ఎన్ని వరాలు ఫలాలు. కానీ పరిశుద్ధాత్మ పని ఏంటో తెలుసా? అక్కడ విశ్రాంతిగా కూర్చున్నట్టు నీవు కూడా ఇక్కడ కూర్చునేటట్టు చేయడమే. అంటే నీ ఆరోగ్యంలో విశ్రాంతి, నీ ఐశ్వర్యంలో విశ్రాంతి, నీ ఆయుష్లో విశ్రాంతి, భార్యాభర్తల మధ్య విశ్రాంతి, పిల్లల మధ్య విశ్రాంతి, అన్ని రంగముల్లో సమృద్ధి విశ్రాంతిని కలగడమే పరిశుద్ధాత్మ యొక్క పని. ఈ పరిశుద్ధాత్మ యొక్క పని మనకు తెలియక మన టైం వేస్ట్ చేసుకుంటున్నాం. ఈరోజు ఎవరి కుర్చీ అయితే పరలోకానికి అనుకూలంగా లేదో, ఎవరి కుర్చీ కదిలిపోయిందో, ఎవరి కుర్చీ కాళ్ళు ఇరిగిపోయాయో, చిరిగిపోయిందో, వెనక కూర్చోడానికి లేదో, కుర్చీ కిలుము పట్టేసిందో, అవునా, కుర్చీని పురుగు తినేసిందో, అసలు కొంతమందికి కుర్చీయే లేదో, నుంచోడానికి కాళ్ళు కూడా లేవు, కుర్చీ పక్కన పెట్టండి, వాళ్ళందరినీ యేసుతో కూడా కూర్చుని పెట్టడానికి ఈరోజు నుంచి పరిశుద్ధాత్ముడు పని చేయబోతున్నాడు. కానీ ఎంతమంది రెడీగా ఉన్నారు? పరిశుద్ధాత్ముడా ఆ పని త్వరగా చేయనాయనా అనండి. ఎంతకాలం వేస్ట్ అయింది? 2000 సంవత్సరాలు. ఎంతకాలం వేస్ట్ అయింది? 2000 సాల్ వేస్ట్ వా. నీకు 30 ఏళ్ళేమో, కానీ పరిశుద్ధాత్మకి ఎంత టైం వేస్ట్ అయింది? కానీ దేవుడు ఎప్పుడు కూర్చొని పెట్టాడు? ఎప్పుడైతే క్రీస్తు కూర్చున్నాడో నీ పొజిషన్ కూడా అప్పుడే కూర్చొని పెట్టాడు. ఇప్పుడు దాకా సంఘాన్ని చూసి ఎందుకు రాలేదు? మేము నుంచున్నాం, వాళ్ళు నుంచుంటున్నారు. మేము మాకు కుంటుకాలే, వాళ్ళకి కుంటుకాలే, మాకు ఇలాగే వాళ్ళకి అలాగే. మాకు వాళ్ళకి తేడా ఏంటి? తేడా ఏం కనపడలేదు. తేడా ఏంటంటే ప్రైజ్ ది లార్డ్, ఒక తేడా కనపడుతుంది అంతే.
కానీ ఈరోజు ఈ వాక్యం విన్న తర్వాత అందరి జీవితాల్లో గొప్ప మార్పుకి తీసుకురాబోతున్నాడు పరిశుద్ధాత్ముడు. ఎవరైతే పరిశుద్ధాత్ముడా అక్కడ నేను కూర్చున్నట్లు, అవునా, అక్కడ కూర్చున్న యేసుప్రభు వారికి ఎలా అధికారంతో కూర్చున్నాడు? అధికారం లేక కూర్చున్నాడా? అధికారంతో కూర్చున్నాడు. శత్రువులందరూ పాదాల కింద ఉన్నారా లేదా? పాముల మీదను తేళ్ల మీదను నీకు అధికారం ఇచ్చున్నాను, ఏది మీకు ఎంత మాత్రము శత్రువు బలమంతటి మీద ఇచ్చి కూర్చున్నాడా? అవును, ఇవ్వకుండా కూర్చున్నాడా? ఇచ్చి కూర్చున్నాడు. కాబట్టి క్రీస్తునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండా పెట్టేసినా కానీ 2000 సంవత్సరాలు వేస్ట్ అయింది యాకోబు బాబులాగా. ఈరోజు ఈ వాక్యము టీవీలో వింటున్నా, యూట్యూబ్లో వింటున్నా, ఇక్కడ వింటున్నా, వాళ్ళ టైము ఇక వేస్ట్ అవ్వదు. ఎంతమంది ఈ రోజు నుంచి నా కుర్చీ సరళం అవ్వాలా, నా కుర్చీ సెట్ అవ్వాలన్న వాళ్ళు ఉంచండి. ఐఎమ్ గోయింగ్ టు ప్రే ఫర్ యూ. ఐఎమ్ గోయింగ్ టు ప్రే ఫర్ యూ. ద హోలీ స్పిరిట్స్ మిషన్ ఈజ్ టు టర్న్ అరౌండ్. నాకు తెలుసు 90% మందికి దాచబడిన శ్రమలు ఉన్నాయి. పక్కన చెప్పండి, నీవు దాచబడిన చాప కింద దాచినవి కూడా సెట్ అయిపోతాయని చెప్పండి. వాట్ ఎవర్ యూ బిన్ హైడింగ్, ఎవరికి తెలియదు. కొంతమందికి అవునా భార్యకు కూడా చెప్పుకోరు, కొంతమంది భర్తలు, పిల్లలకి ఎవరికి చెప్పరు, డాక్టర్కి కూడా చెప్పరు, లోపల కుమిలిపోతూ ఉంటారు భయము. కొంతమంది భార్యలు ఎవరికి చెప్పుకోరు, తల్లికి కూడా చెప్పరు, అవునా, భర్తకి చెప్పరు, ఎవరికి చెప్పరు, ఫ్రెండ్స్కి చెప్పరు, లోపల దాచుకుంటారు. కొంతమంది పిల్లలు ఎవరికి చెప్పరు, తల్లిదండ్రులకు చెప్పుకోరు. కొంతమంది యవనులు తల్లిదండ్రులకి చెప్పుకోరు, ఫ్రెండ్స్కి చెప్పుకోరు, వాళ్ళే కుమిలిపోతూ ఉంటారు, వర్రీ అయిపోతూ ఉంటారు, బాధ. దే విల్ బి ట్రబుల్డ్ ఇన్ ఎవ్రీ ఏరియా. వాట్స్ హ్యాపెనింగ్, కుమిలిపోతూ ఉంటారు. ఎవ్రీబడి హ్యాస్ సమ్ ప్రాబ్లమ్స్ అండర్నీత్. ఈరోజు అవన్నీ ఆ కుర్చీకి అనుగుణంగా మారిపోతున్నాయి. ఈరోజు ఎవ్రీథింగ్ లెట్ us సే గాడ్, అందరూ చెప్పండి, యేసయ్యా నీవు అక్కడ కూర్చున్నట్టు నేను కూడా ఈ భూమి మీద కూర్చోవాలా. పరిశుద్ధాత్ముడా నా స్థానాన్ని మార్చు, మారిపోయిన నా స్థానాన్ని, క్రీస్తులో మారిపోయిన నా స్థానాన్ని భూమి మీద మార్చు. క్రీస్తులో ఆశీర్వదించబడిన నా జీవితాన్ని ఈ భూమి మీద మార్చు. నా ఆశీర్వాదాలన్నీ ఈ భూమి మీద నేను వశపరుచుకోవాలా. దేవుని పట్ల నాకు కలిగిన తలంపులన్నీ ఈ భూమి మీద నెరవేరాలా. నాకు ఏది పశ్చాత్తాపం కలగకూడదు, ఎప్పుడు సంతోషమే కలగాల. yes, I'm going to pray for you. మీకు ఒక ప్రార్థిస్తున్నాను. Father, in the name of Jesus, Lord, right now I release the Holy Spirit for a different mission. అయ్యా, క్రీస్తు అక్కడ ఎలా కూర్చున్నాడు, మేము కూడా అలాగే కూర్చున్నట్లు మా జీవితాలను మార్చండి. ఇదిగో కలత చెందిన మా జీవితము, రోగాలతో నిండిన మా జీవితాలు, అప్పుల్లో నిండిన జీవితాలు, భయముతో నిండిన జీవితాలు, వేదనతో నిండిన జీవితాలు, కన్నీటితో నిండిన జీవితాలు, నిరుద్యోగ జీవితాలు, అనేక కష్టాలతో కుమిలిపోతున్న మా జీవితాలను మార్చడానికే పరిశుద్ధాత్ముడిని పంపించావు ఈ భూమి మీదకి. అవును, నీ కుమారుడు కూర్చున్నట్టు ఈ రోజు నుంచి మా పరిస్థితులన్నింటినీ మార్చమని ప్రార్థిస్తున్నాను. లార్డ్, చేంజ్ అవర్ సిచ్యువేషన్స్. లార్డ్ జీసస్, చేంజ్ అవర్ సిచ్యువేషన్స్. ఎవ్రీబడి, ఎవరెవరైతే ఇక జీవితాంతము ఈ రోగంతోటే బతకాల, జీవితాంతము అప్పులతోటే బతకాల, జీవితాంతము కష్టాలతోటే బతకాల, ఇక జీవితం అంతా ఇంతే, ఈ భయమే, ఈ వేదన, ఇలా చనిపోతాను అనుకున్న వారి జీవితాలను, లేదు లేదు సహోదరుడు, అది నీ జీవితం కాదు. క్రీస్తుతో కూడా దేవుడు ఎప్పుడో కూర్చోబెట్టేశాడు. ఈరోజు పరిశుద్ధాత్మ, ఈరోజు నువ్వు కదిలించబడ్డావేమో, ఈ రోజు నుంచి మళ్ళా స్థిరమైన స్థానానికి వెళ్ళిపోతున్నావు. నీవు బహుగా కదిలించబడవు. లార్డ్ జీసస్, ఆల్టర్ ఎవ్రీబడీస్ లైఫ్, చేంజ్ ఎవ్రీబడీస్ లైఫ్. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పక్కన వాళ్ళకి చేయకండి, చెప్పండి, మన కుర్చీ ఎక్కేస్తున్నాం అని చెప్పండి. We are climbing back to our chair. In Jesus' mighty name I pray. Amen. God bless you.